అంతేనా అనుకుంటాం. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం కం భక్తానాం ఏకదంతముపాస్మహే సంధ్యారంభ విజృంభితాం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ అసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వీరిద్దరూ మేరు పర్వతం పక్కన నేను ఒక పసికూనను. శ్రీమాన్ డాక్టర్ కోదండరామాచార్యులు గారు బహుముఖ ప్రజ్ఞాశాలుడు. తెలుగు సాహిత్యంలోనూ సంస్కృత వాంగ్మయంలోనూ విశేషమైన పాండిత్యాన్ని సంపాదించారు. పురాణ ఇతిహాసాలపై లోతైన అవగాహనతో సరళమైన భాషలో విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. వారి ప్రత్యేకత కవిగా అనేక రచనలు చేసి పండితునిగా అనేక మందికి జ్ఞానాన్ని పంచుతూ సాహిత్యానికి మరియు సమాజానికి విశేషమైన సేవ చేస్తున్నారు. పాండిత్యంతో పాటు వినయము, క్రమశిక్షణ, సరళత వారి వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చాయి. ఇటువంటి మహనీయుల సమక్షంలో మనం ఉండటం మన అదృష్టం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కీర్తిశేషులు రంగనాయకమ్మ గారు, సీతారామానుజాచార్యులు గారు. వీరు ఎంఏ సంస్కృతం, ఎంఓఎల్, ఎంఏ పిహెచ్డి తెలుగు, పాంచరాత్రాగమ ప్రవర, ఋగ్వేద కృష్ణ యజుర్వేద పాఠక. రిటైర్డ్ రీడర్గా తెలుగు విభాగంలో పనిచేశారు. పాంచరాత్రాగమ అధ్యాపకత్వం కూడా చేశారు. వీరు తెలుగులో 16 రచనలు, సంస్కృతంలో 5, ఆగమ శాస్త్ర సంబంధములకు సంబంధించినవి 4, సంప్రదాయ గ్రంథములు 3, మొత్తం 28 గ్రంథములు రాశారు. ఇవి ప్రచురితమైనవి. సంపాదకత్వం 8 సంచికలు చేశారు. వీరికి పురస్కారములు 13 జరిగాయి. పాల్గొనిన విద్వత్ సభలు 20, సమర్పించిన పరిశోధనా పత్రములు అంటే రీసెర్చ్ పరిశోధనా పత్రములు సంస్కృతంలో 10, తెలుగులో 10. వీరికి బిరుదులు విమర్శక కవిశేఖర నటకులం హైదరాబాద్ వారిచే ఇవ్వబడింది. వేదావధాని వ్యాసపీఠం భద్రాచలం వారిచే ఇవ్వబడింది. పాంచరాత్రాగమ విద్వాన్ సర్వ వైదిక సంస్థానం కరీంనగర్ వారిచే ఇవ్వబడింది. శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర విద్వన్మణి శ్రీ రామానుజ విశిష్టాద్వైత వేదాంత పరిషత్ వారు
ఆ బిరుదును ప్రదానం చేశారు. యావజ్జీవ పీఠం వారిచ్చింది శ్రీ వైష్ణవ సంప్రదాయ వాచస్పతి. శ్రీ కామేశ్వర వైదిక విజ్ఞాన పరిషత్ హైదరాబాదు వారిచే ఆగమ ద్విమణి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే ఇవ్వబడింది. తర్వాత వీరు రచనలే కాకుండా ప్రతిష్టలు కూడా చేయిస్తారు. అంటే దానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పటం. ఆలయ ప్రతిష్టలు 18 చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్టలు 5, ఉత్సవ విగ్రహ ప్రతిష్టలు 3, ప్రతిష్టలు 4, వాహన ప్రతిష్టలు 4, మొత్తం 30 ప్రతిష్టలు చేయించారు. బ్రహ్మోత్సవాలు 22, పవిత్రోత్సవాలు 8, అంటే మొత్తం 30. సాహిత్య సంబంధించినవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి సంస్కృత పరిచయము, సాహితీ బంధు బృందం, సంస్కృత సాహిత్య పరిషత్ అధ్యక్షునిగా సాహిత్య కార్యక్రమములు 15 చేశారు. సాహిత్య రూపకాలు, వాటిలో ధరించిన పాత్రలు అప్పాజీ, కాళిదాసు, బృహస్పతి, శ్రీనాథుడు, నన్నెచోదుడు, విశ్వనాథ సత్యనారాయణ, అన్నమయ్య, రామానుజ. విశిష్ట అవధాన ప్రక్రియలు. ఈ అవధాన ప్రక్రియల్లో వేదావధానం 8 పర్యాయాలు చేశారు. రచయితల అంటే వీరు రాసిన రచనల పైన జరిగిన పరిశోధనలు ఎంఫిల్ 2, PhD 1. రచయిత పరిశోధన మార్గదర్శకత్వం అంటే ఎవరైనా ఎంఫిల్ చేయడానికి, PhD చేయడానికి వీరు మార్గదర్శకత్వం వహించినవి ఎంఫిల్ 7, PhD 2. వీరెప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. చిన్నప్పుడు ఇంట్లో చదువుకునేవారు కాదట. వీరు చదువుకోకపోతే వీళ్ళ అమ్మగారి సంగతిలోనే వీళ్ళ నాన్నగారు కొట్టేవారు కాదట. వీరు చదవకపోతే, చదివింది అప్పజెప్పకపోతే వీళ్ళ నాన్నగారు ఆ రోజు భోంచేసేవాళ్ళు కాదట. వాళ్ళ అమ్మగారు అనేవారట, అరే మీ నాన్న అన్నం తింటలేదు, చదువుకోరా. వాళ్ళ నాన్నగారి కోసం చదువుకోవటం, వీరి కోసం కాదనమాట. అట్లా స్కూల్కి పోకుండా చదువుకున్నారు, ఎన్ని డిగ్రీలు సంపాదించారు, ఇంతమందికి మార్గదర్శకంగా ఇచ్చారు. గ్రంథములు వీరు రాసినవి, ముద్రించినవి మందారమాల, దుగ్గన నాసికేతోపాఖ్యానము, పరిశీలనము సిద్ధాంత గ్రంథము, దక్కన్ సర్దార్ దర్శనం జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్ర, 1000 పడగలు భాగవత తత్వం, స్తంభాద్రి వెంకటేశ్వర వైభవం, సాహితీ సుమార్చన, పరివర్తనం, జీవన సాధయేం, జీవన పాధ్యేయం, గుప్త సుధాస్వాదనం, జ్ఞాన భూమికలు. ఈ జ్ఞాన భూమికలో దాదాపుగా 16 సబ్జెక్ట్ తీసుకున్నారు. 16 కూడా విడివిడిగా అంతకుముందు జరిగినవన్నీ ఒక పుస్తకంగా ముద్రించారు. వాటి కూడా చాలా వాటిల్లో భాగవతం, భారతం నుంచి కూడా తీసుకున్న పాత్రలు. క్రియా పర్యాయ పద నిఘంటువునకు మణిదీపిక వ్యాఖ్య, కృష్ణ గుణ సంకీర్తనం, సీతాంశు ప్రభ, శ్రీ పాంచరాత్రాగమ విషయబోధిని, నందకాంశజ, శ్రీ పాంచరాత్రగమ మహోత్సవ విధి, సాహితీ సృజన, పర్జన్య గర్జన, భగవత్ ఉత్సవ విశేషములు, శ్రీ గుణరత్న కోశమునకు వాణీచరణ కింకిణి వ్యాఖ్య, శ్రీ సంప్రదాయ సర్వస్వం, షోడశ సంస్కార మణి మంజూష, హంస సందేశమునకు శ్రీ లేఖిని వ్యాఖ్య, భవ్యాంశు మాలిక, సంహిత సప్తతి సంచిక, శ్రీ సుదర్శన ప్రశ్నోత్తర మాలిక, ఋగ్వేద యజుర్వేద అలంకారములు ఉపదేశములు, శ్రీ మంజూషిక వివిధ వ్యాసములు 50 వరకు ముద్రితమైనవి. శ్రీ పాంచరాత్రాగమ
సంధాత ప్రమాణ పదకోశం శ్రీ పాంచరాత్రాగమ సమేతంగా విశేషాంశములు జల విజ్ఞాన తరంగిణి ఇవన్నీ కూడా వీరు రాసినవి. మామూలుగా ఏం చెప్తారంటే స్మూత్ రోడ్డు స్మూత్గా ఉందనుకోండి, స్మూత్ రోడ్స్ నెవర్ మేక్స్ గుడ్ డ్రైవర్, క్లియర్ స్కై నెవర్ మేక్ గుడ్ పైలట్స్, ప్రాబ్లం ఫ్రీ లైఫ్ నెవర్ మేక్ ఎ గుడ్ పర్సన్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్, హీ ఫేస్డ్ ఇట్. థ్యాంక్ యూ. హరి ఓ శరణం పవిత్రం వితతం పురాణం ఏన భూతస్సర్వదుష్కృతాని తేన పవిత్రేణ సిద్ధేన భూతాది పాత్మానం ఆరాధింతరేమ. అగ్నిర్మన్వే ప్రథమస్య ప్రచేతసో యం పాంచజన్యం భావస్య విందతే విశ్వస్యాం విసిప్రవిశివగం సమీమహే సనో ముంచంత్వగంవస. విశ్వవ్యావృత సత్యసుందర శివోదారైక సంవిత్కల హేలాస్పంద విరాజశక్తిషమా వైచిత్రిమూలప్రభ వీణాక్వాణ వికస్వర స్వరసుధా శ్రోత పరివాహిత ప్రాజ్ఞాద ప్రతిమామయే నమోహృతి శ్రీ శారదాజ్యోతతాం. వ్యాఖ్యాముద్రాం కరసరసిరే పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః ఆమ్రానశ్రీరమృతవిశదే అంశే పావయన్ మాం ఆవిర్భూయాదనగమివ మానసే వాగధీశ. చేత్యాస్య సంత్రాసద్ధాంత విధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః. శ్రీ గురుభ్యో నమః. సభలో ఆశయంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ తిన్నలో ఉంటే ఆశించ పిన్నలకు ఆశీస్సులు అందాలని ఆకాంక్షిస్తూ ఇంట్లో నలుగురు పెద్దనాయనలు ఉన్నారట. ఆ పెద్దనాయన ముందు అందరికీ చిన్న పిల్లవాడు ఆడుతూ ఉంటే వాళ్ళందరికీ సంతోషంగా ఉంది. అలా ఉంది నా పరిస్థితి. ఇంతమంది పెద్దల ముందు నేను మాట్లాడమంటే నాకు కష్టంగానే ఉంది. అయినా తప్పదు. ఆ సరస్వతి దేవి హయగ్రీవ స్వామి నాకు మార్గాన్ని చూపించి ముందుకు నడిపిస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను. గురు శిష్య సంబంధం గురించి చెప్పాలని అనుకున్నాను నేను. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయంలో నవవిధ సంబంధములు చాలా ప్రధానమైనటువంటివి. అంటే భగవంతునికి జీవునికి ఉండేటువంటి సంబంధం ఎలా ఉంటుంది? మొదటిది పితాపుత్ర సంబంధము. భగవంతుడు తండ్రి అయితే జీవుడు కొడుకు అవుతాడు. ఆ విధమైన సంబంధంతో మరిగినప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని సంప్రదాయవాదుల యొక్క ఉవాచ. రక్షక సంబంధం రెండవది. రక్షించబడేవాడు జీవుడు, రక్షించేది పరమాత్మ. తనను రక్షిస్తాడు అని నమ్మకం పెట్టుకొని ఆ పరమాత్మను సేవించినప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తే రక్షింపబడతాడు. అదొక సంబంధం, రెండో సంబంధం. మూడో సంబంధం స్వామి స్వత్వ సంబంధం. అతడు స్వామి అంటే సొత్తు కలిగినటువంటి వాడు. వస్తువు ఎవరో? జీవుడు. ఈ జీవుడు అనే వస్తువును జాగ్రత్తగా కాపాడుకుంటూ తన దగ్గరికి చేర్చుకోవడం అనేటువంటిది యజమాని యొక్క లక్షణం. అది సంబంధం, స్వామి స్వత్వ సంబంధం. శేషశేషి సంబంధము. అతడు శేషుడు అయితే ఇతడు శేషి అంటే కైంకర్యం చేయవాడు జీవుడు. ఆ కైంకర్యాన్ని చూసి ఆనందించి అనుగ్రహించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ శేషుడైనప్పుడు ఇతడు శేషి అవుతాడు. సేవక సంబంధం కూడా ఉంది. సేవించిన కైంకర్యపరుడు కింకరుని వలె సేవ చేయనటువంటి వాడు. ఇవన్నీ కాకుండా ప్రధానమైనటువంటి సంప్రదాయంలో గురు శిష్య సంబంధం అనేది ఒకటి ఉంది. పరమాత్మ జగద్గురు అయితే పరమాత్మ యొక్క కనుసన్నల్లో మెలిగేటువంటి జీవులందరూ కూడా
జీవులందరూ కూడా శిష్యులు అవుతారు, ఛాత్రులు అవుతారు, అంతేవాసి అవుతారు. అంటే శిష్యుడికి ఉన్నటువంటి పేర్లు 3 ఉన్నాయి. శిష్యుడు అని, ఛాత్రుడు అని, అంతేవాసి అని. సేవకుడు అంటే కైంకర్యం పరుడైనటువంటి వాడు అర్థం. ఇక్కడ గురు శిష్య సంబంధంలో చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, వేదం ఎప్పుడు కూడా గురు శిష్యుల యొక్క సహృదయతను వర్ణిస్తూ ఉంటుంది. చన్నో మిత్రస్యం వరుణః చన్నో భవత్వర్యమా చన్న ఇంద్రో బృహస్పతి చన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్సేవాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కథం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శిక్షావళిలో మొదటి మంత్రం. వేద మంత్రాలన్నీ కూడా ఒక సమాజానికి హితమును బోధించినటువంటివి, ఎల్లప్పుడూ క్షేమమును కాంక్షించేటువంటి యొక్క మంత్రాలు. ఇది శిక్షావళి ప్రారంభంలో గురువు శిష్యులు ఇద్దరు కలిసి చదువుతూ ఉంటారు. చన్నో మిత్రస్యం వరుణః, వరుణుడు మిత్రుడు అయిన సూర్యుడు ఇద్దరు నాకు శుభములు కలిగింతురుగాక. నమో బ్రహ్మణే నమస్సేవాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్న ఉద్దేశం ఏంటంటే, శిష్యుడికి నమ్మకం ఉండాలి. నా ఎదురుగా కూర్చున్నటువంటి యొక్క గురువు ఆచార్యుడు అతడే బ్రహ్మ, అతని యొక్క శక్తి నుంచి నాకు చైతన్యం లభిస్తుంది అనేటువంటి యొక్క నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే శిష్యుడు ఈ మాట అనగలుగుతాడు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నా మనసులో ఒక భావన ఉండడమే కాకుండా ఆ భావనను అందరికీ తెలిసేట్టుగా మా గురువు గారు, మా ఆచార్యులు మాకు నా బోధన చేసినటువంటి వారు అని నమ్మకంగా చెబుతాను. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి. వ్రతమునకు సత్యమునకు తేడా ఏమిటంటే, అర్థమేమో మనసులో సంకల్పిస్తుంది, సత్యమేమో పైకి వినిపిస్తుంది. అలా నమ్మకంతో శిష్యుడు అనేటువంటి యొక్క మాటలు అవి. వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి. ఇలా నమ్మకం కలిగి ఒక భగవంతుని, పరమాత్మను, చైతన్య శక్తిని నమ్ముకున్నప్పుడు తన్మామవతు, ఆ శక్తి నన్ను రక్షించుగాక. మాం అవతు అని మొదట అన్నాడు. శిష్యుడు మొదట స్వార్థంతో అనుకున్నాడు. తర్వాత ద్వక్తారమవతు, నాకు చెబుతున్నటువంటి యొక్క నాకు జ్ఞానబోధ చేస్తున్నటువంటి యొక్క గురువు గారిని కూడా రక్షించుగాక. తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. నన్ను రక్షించుగాక, ఆ చైతన్య శక్తి, ఆ పరమాత్మ శక్తి నన్ను రక్షించుగాక. అవతు వక్తారం, నాకు పాఠం చెప్పేటువంటి, నాకు బోధ చేసేటువంటి, నాకు గురువుపదేశం చేసేటువంటి యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రక్షించుగాక అని మొదట కోరుకుంటున్నాడు. అంటే ఈ విధమైనటువంటి విశ్వాసం గురువునందు ఉంచి, గురువు గారు బాగుండాలి, నేను బాగుండాలి అనుకుని ఉండడమే ఆ గురు శిష్య సంప్రదాయానికి వర్ణించినట్టు. గురు శిష్య సంప్రదాయంలో ప్రధానమైనటువంటిది శిష్యుని మీద గురువులకు నమ్మకం ఉండాలి, గురువు మీద శిష్యునికి నమ్మకం ఉండాలి. గురువు ఏమాత్రం కూడా దాచుకోకుండా ఉన్న విషయాన్ని చెప్పడానికి సిద్ధపడాలి. ఇంకొక భృగువల్లి, ఆనందవల్లి, నారాయణం వీటికి సంబంధించిన శాంతి మంత్రం కూడా సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనాభవతు, మమ్మల్ని ఇద్దరిని కూడా రక్షించుగాక. ఇప్పుడు కూడా ఒకడు స్వార్థంతో నేను బాగుండాలి, నా వారు బాగుండాలి అనుకోవడం కాకుండా, తన చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రకృతి సమాజం బాగుండాలి అని కోరుకోవడమే ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం, ఉత్తమ ఆచార్యుని యొక్క లక్షణం. సహనావతు సహనౌ అవతు, అవతు రక్షించుగాక, అవరక్షణే ధాతు. సహనౌ భునక్తు, మమ్మల్ని ఇద్దరిని కూడా చక్కగా చైతన్య శక్తి, పరమాత్మ శక్తి పరిపాలించుగాక, పోషించుగాక. భునక్తు అంటే మనందరినీ కూడా అనుభవించుగాక. ఆనందం, పిల్లవాళ్ళు ఇంటిలో ఆడుతూ ఉన్నప్పుడు ఆ పెద్దలందరూ చూసి ఆనందిస్తూ ఉంటారు. పిల్లవాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు ఏమీ అనకుండా చూసి ఆనందించేటువంటి ఒక తత్వం పరమాత్మకు, ఇంట్లో పెద్దలకు ఉన్నట్టే ఇక్కడ పరమాత్మ కూడా ఈ జీవుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఉదార బుద్ధితో జీవించినప్పుడు పరమాత్మ సంతోషిస్తూ ఉంటాడు. అలాంటి యొక్క సంతోషం కలగడానికి సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. మేము శక్తివంతమైనటువంటి పనిని చేస్తూ ఉంటాము. శక్తివంతమైనటువంటి పని మాకు ఆనందం కలిగించాలి, ఇతరులకు ఆనందం కలిగించాలి, ప్రకృతికి, చైతన్య శక్తికి ఆనందం కలిగించే రీతిలో సహ వీర్యం కరవావహై తేజస్విన అవధీతమస్తు. తేజస్విన అవధీతం అస్తు, తేజస్సంపన్నుడమై. అంటే ఈ విధమైన నమ్మకంతో ఆ మంత్రాలను చదివినప్పుడు తేజస్సు కలుగుతుంది ముఖంలో.
ఆ తేజస్సు చేత అవధీతం అస్తు, మా చదువు పూర్తి అవుగాక. తేజస్వి నావధీతమస్తు మా విద్యుషావహై. ఏదైనా ఎవరికైనా దురాలోచన కలిగినప్పుడు ద్వేషించే లక్షణం లేకుండా మమ్మల్ని ఎవరు ద్వేషించకుందురుగాక, మాలో మాకు కూడా ద్వేష బుద్ధి కలగకుండుగాక అని కోరుకోవడం. అంటే ఎప్పుడు మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి. విన్నటువంటి దాన్ని మనసులో పడుతుంది, జ్ఞాపకం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది శిష్యుని యొక్క లక్షణం, ప్రధానమైన లక్షణం ఇది. గురు శిష్య సంప్రదాయంలో శిష్యునికి ఎంత నమ్మకం ఉందో గురువుకి అంతే నమ్మకం ఉండాలి. అలా విధమైనటువంటిది మనకు శిక్షావళిలో ఆచార్య పూర్వ రూపం అంతేవా సుత్తర రూపం విద్యా సంధి ప్రవచనకం సంధానం ఇచ్చది విద్యం అదాది ప్రజం అని శిక్షావళిలో మొదటి అనువాకంలో చెప్తా. ఆచార్యుడు పూర్వ రూపం, మొదటి రూపం ఆచార్యుడు, అంతేవా ఉత్తర రూపం, తర్వాత ఉత్తర రూపం శిష్యుడు. అంటే ఈ పూర్వ రూపం ఉత్తర రూపం అని ఎందుకు చెప్పారండి అంటే, ఈ పూర్వ రూపంలో ఉన్నటువంటి ఆచార్యుడు తనకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని సమాజానికి అందించిన తర్వాత ఒకవేళ భౌతికమైనటువంటి యొక్క దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని అంతా అందించవలసినటువంటి గురు లక్షణం శిష్యుడికి ఉంటుంది. కాబట్టి అంతేవా ఉత్తర రూపం ఉన్నప్పుడు వారి ఆచార్యుని యొక్క అధికారం పూర్తిగా ఇప్పటికీ ఆ విధమైనటువంటి యొక్క స్థితి కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. గురువుగారు చనిపోయిన తర్వాత గురువుగారి యొక్క దేహాన్ని, గురువుగారి యొక్క మాటలను దృష్టిలో పెట్టుకొని ఆశ్రమాలను నడుపుతున్నటువంటి వారు, పాఠశాలను నడుపుతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి అంతేవా ఉత్తర రూపం. మరి ఇద్దరు వేరువేరు యొక్క శరీరములు కదా, వేరువేరు జన్మలు కలిగిన వారు, వేరువేరు గోత్రములు కలిగిన వారు. వీరిద్దరికి సంధి ఏంటంటే విద్య సంధి. విద్య అనేది అంటే తెలుసుకోదగినటువంటి ఏదైతే పరమాత్మ శక్తి ఉందో అదే సంధి. ఆ సంధి కుదురుస్తూ ఉంటుంది. ఎప్పుడైనప్పటికీ కూడా ఒక రెండు వస్తువులు అతుక్కోవాలంటే రెండు వస్తువులు పరిశుభ్రముగా చిరుము పట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే ఏ విధంగా అతుక్కుంటాయో ఆ విధంగానే గురువుగారి యొక్క మనసులో మంచి భావన, శిష్యుని యొక్క మనసులో మంచి భావన ఉన్నప్పుడు గురు శిష్య సంబంధం గట్టిగా ఉంటుంది. అదే విద్యా సంధి. మరి ప్రవచనకం సంధానం, గురువుగారు చెబుతూ ఉంటే వీరు వినడం. కొంతమందికి యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే, మేము మాత్రం చెప్పడం వరకు మాత్రమే చెప్తాం కానీ వినడం మాత్రం వినడం. వారి శ్రవణ మనన ధ్యానములు ప్రధానమైనటువంటివి. మొదట వినడమే ప్రధానం. ఎంత చిన్నవాడు చెబుతున్నప్పుడు కూడా విన్నప్పుడు అది ఆనందం అనిపిస్తుంది. ఒకసారి యాదగిరిలో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. యాదగిరిలో అక్కడ యాదగిరిలో ఉత్సవాల్లో పెట్టారు. ఆ రోజే నా ఉపన్యాసం కూడా పెట్టారు. సంతాన గోపాలాజీ గారు అంటే 4 భాషల్లో అనర్గళంగా ఉపన్యాసం చెప్పగలరు. వారు ఉపన్యాసాలు టికెట్ పెడతారు సినిమాలాగా. అయితే వాడిని ముందు పోయి నేను దండం సమర్పించి వేడుకున్నాను. అయ్యా, మీరు చెప్పిన తర్వాత నేను చెప్తున్నా ఎవరు వినను కూడా వినరు, నాకు చెప్పడానికి కూడా భయంగా ఉంటుంది. పోనీ నా తర్వాత చెప్పండి అని మీరు అన్నావా అని అనలేను, కాబట్టి చిన్నవాడిని కాబట్టి. వారే సౌహృదయతో ఏమన్నారు, నీవు ప్రారంభం చెయ్యి, ప్రారంభం చేసిన తర్వాత నేను మాట్లాడుకుంటూ వచ్చి కూర్చుంటాను, అప్పుడు ఎవరు లేచిపోరు, నా ఉపన్యాసం ఉన్నదని వింటారు. ఆ విధంగా సౌహృదయతో నన్ను ఆశీర్వదించారు. అంటే మనం ఎంతసేపు చెప్పడం మాత్రమే మనం చెప్తాం, వినము. ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని వినను అనడం అనేటువంటిది దోషం. అది అవతల వారు చెప్పేటువంటి విషయాన్ని కూడా వినాలి. విన్న తర్వాత అందులో ఉన్న మంచి చెడ్డలు మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ప్రవచనకం సంధానం అంటే గురువు గారు చెప్తూ ఉంటే శిష్యుడు నాకు తెలుసు ఉన్నని వినలేదు. సంప్రదాయంలో యాదవ ప్రకాశుల వద్ద రామానుజుల వారు పాఠం నేర్చుకునేటప్పుడు కప్యాసం పుండరీక మక్షిణి అనేదానికి తప్పవద్దని చెప్పాడు యాదవ ప్రకాశుల వారు. కోతిపీర వంటి కళ్ళు కలిగినటువంటి వాడు అని, అది కాదు అని రామానుజుల వారు అది వికసించినటువంటి యొక్క ఎర్ర తామర పుష్పం యొక్క కాంతితో కూడుకున్నటువంటివి పరమాత్మ యొక్క కన్నులను చెప్పారు. ఆ విధముగా గురువు గారికి కూడా చెప్పగలిగేటువంటి స్తోమత ఉన్నప్పుడు చెప్పవచ్చు, తప్పలేదు. కానీ ఆ వినేటువంటి తత్వం ఉండాలి. యాదవ ప్రకాశులకు లేకపోవడం వల్ల రామానుజులను చంపుదామని ప్రయత్నం చేశారు. ఆ గోవింద మిశ్రుడి ద్వారా తెలుసుకునే రామానుజులు పక్కకు తప్పుకున్నారు. తర్వాత యాదవ ప్రకాశులకు జ్ఞానం కలిగి రామానుజుల వారికి శిష్యునిగా మారిపోయారు. ఆ విధమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఒకరు చెప్పినా వినాలి, మనం చెప్పేటప్పుడు వాళ్ళు వినట్టుగా చేయాలి. ఆ విధమైనటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ ప్రవచనకం సంధానం ఇత్యది విద్యం. విద్య అంటే ఇది
తెలుసుకున్నటువంటి దాన్ని చెప్పడం గురువు యొక్క లక్షణం. నాకు తెలుసు కదా అని అహంకరించకుండా, గర్వపడకుండా, మదించకుండా ఇవన్నీ నేర్చుకొని మనసులో ఉంచుకోవడం శిష్యుని యొక్క పని. కాబట్టి ప్రవచనకం సంధానం ఇచ్చది విద్యం అదాది ప్రజం తర్వాత మళ్ళీ చెప్పాడు, శిక్షావళిలో చెప్పాడు. తర్వాతది మనకు భృగువల్లి అని ఒకటి ఉంది ఉపనిషత్తులలో. భృగుర్వైవారుణి వరుణం పితరముపసార అదీవ బ్రహ్మేతి తస్మా ఏతత్ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమిది. ఈ మొత్తం 8 అనువాకాలు. ఈ మంత్రంలో కూడా ఏం చెప్పాడంటే ఒక గురువు ఎట్లుండాలి, ఒక శిష్యుడు ఎలా ఉండాలి, వీరిద్దరి మధ్యలో విద్యాసంధి ఎలా ఉండాలి అనే విషయం చెప్పాడు. భృగుర్వైవారుణి, భృగు అనేటువంటి యొక్క శిష్యుడు వరుణ అనే యొక్క వంశంలో సంబంధించినటువంటి వాడు. వరుణం పితరం ఉపససార, తండ్రి అయినటువంటి వరుణ దగ్గరికి పోయి ఉపససార అనేటువంటి యొక్క ధాతు అర్థానికి వినయ విధేయతలతో, ఆసక్తితో, తెలుసుకోవాలనే కుతూహలంతో వెళ్ళినట్టుగా ఉండాలి. అంతేగాని అవతలి వారిని పరీక్ష చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉండకూడదు. ఉపససార మెల్లగా గురువుగారి దగ్గర చేరి తన యొక్క మనసులో ఉన్న కోరికను తెలియజెప్పి ఆ గురువుగారి యొక్క అనుగ్రహం చేత విజ్ఞానాన్ని నేర్చుకోవడమే శిష్యుని యొక్క లక్షణం. అతి భగవో బ్రహ్మేతి, ఆయన అడిగాడు నాకు బ్రహ్మజ్ఞానం గురించి తెలియజెప్పవలసింది అంటే నేను చెప్పను, నువ్వు నేర్చుకో అని అనలే. అనకుండా సూచన ఎలా చేశారంటే అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమిది. అన్నము, ప్రాణము, చక్షు, శ్రోత్రము, మనస్సు, వాచ, ఈ 6 కూడా 6 గురించి మొదలు తెలుసుకుంటే నీకు బ్రహ్మజ్ఞానం తెలిసినట్టే. ఆ విధంగా చెప్పాడు. మొదలు గణిత శాస్త్రం అనేది ఒకటి ఉన్నది అనుకున్నప్పుడు దాని తర్వాత తెలుసుకోవడం ఆ విధంగా చెప్పమన్నాడు. అయితే గురువుగారు చెప్పనంత మాత్రంలో విచారపడకుండా, కోపగించకుండా అన్నం గురించి తెలుసుకోవడం. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాచేవగల్దివాని జాయంతే అన్నేన జాత నిజీవంతి అన్నం భయంచ విశంసంతి. అంటే అన్నము చేతనే ప్రాణులన్నీ బ్రతుకుతున్నవి, అన్నము చేతనే ప్రాణులలో తేజస్సు కలుగుతున్నది. ఈ విషయం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది. మరి నాన్నగారు చెప్పినటువంటి దాంట్లో శాశ్వతమైనటువంటిది, అన్నిటికీ చైతన్యదాయకమైనటువంటి యొక్క శక్తి కదా పరమాత్మ శక్తి. ఈ అన్నం ఎప్పటికీ అన్నం ఇవ్వడం ఉంటే ఈ పూట ఉంటే గంట తర్వాత మళ్ళీ మారిపోతుంది కదా అనుకుని మళ్ళీ వచ్చాడు. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేది సతపో తప్యత సతపసత్వ ప్రాణో బ్రహ్మే దివ్యజానాత్. మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇట్లా 6 సార్లు ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక శిష్యుడు తన మనసులో ఉన్నటువంటి యొక్క శంకను అంటే సందేహాన్ని తొలగించుకోవడానికి ఎంత కష్టపడాలి, ఇంత వినయ విధేయతలు వినయ విధేయతతో ఉండాలి. ఆ గురువుగారి దగ్గర పోతే గురువుగారు కూడా విసుక్కోకుండా ప్రాణో బ్రహ్మే దివ్యజానాత్ తెలుసుకున్న కదా, మనో బ్రహ్మే దివ్యజానాత్, మనస్సు అన్నిటికీ మనయో మనుష్యానం కారణం బంధమోక్షయో, మనస్సు సంగతి తెలుసుకోమన్నారు. తర్వాత అది కాకుండా చక్షు శ్రోత్రము ఆనందం, ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనంద చేవగలివాని భూత అంతే ఆనందం తెలుసుకున్నాడు. ఇది భృగువల్లిలో ఉన్నటువంటి యొక్క అనువాకాలన్నీ కూడా గురు శిష్య సంబంధాన్ని చక్కగా తెలియజెప్పేటువంటివి. ఇలాంటివి కాకుండా అష్టోత్తర శత ఉపనిషత్తులలో అంటే 108 ఉపనిషత్తులలో ప్రశ్నోపనిషత్తు ఒకటి. ప్రశ్నోపనిషత్తు కూడా చాలా గొప్పనైనటువంటి యొక్క ఉపనిషత్తు. అందులో శిష్యులు 6 ఉంటారు. 6 సుకేశుడు, సత్యకాముడు, శౌర్యాయణి, కౌసల్యుడు, వైదర్భి, కబంధి. ఈ 6 కూడా 6 విధమైనటువంటి యొక్క సందేహాలను వెలిబుచ్చుతారు. వెలిబుచ్చినప్పుడు ఆ పిప్పలాదుడైనటువంటి యొక్క మహర్షి వారికి ఒక్కొక్క సందేహం తొలగించేసి వారిలో బ్రహ్మజ్ఞానాన్ని నింపుతారు. ప్రశ్నోపనిషత్తు కూడా అలాంటిదే. అలా కఠోపనిషత్తులో అంతే. ఏదైనప్పటికీ కూడా ఒకరు ఆ జిజ్ఞాస ఆర్తో జిజ్ఞాసుర్థార్థే జ్ఞానే వరదర్శవాన్ని భగవద్గీతలో చెప్పినట్టుగా జిజ్ఞాస అయినటువంటి వాడు ఆసక్తితో గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారికి నమస్కారం చేసి వినయ విధేయతతో అడిగినప్పుడు ఆ గురువుగారు చెప్తే ఆ విజ్ఞానాన్ని స్వీకరించాలి. కాబట్టి ఆ విధమైనటువంటి తత్వం కలిగి ఉండాలి అన్నారు. పిప్పలాదుడు విసుక్కోకుండా 6 ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. అదే ప్రశ్నోపనిషత్తు అవుతుంది మనకు. సంగచ్చద్వగం సంవదద్వగం సంభోమనాగం కలిసి నడవండి, కలిసి భావంతో ప్రవర్తించండి, ఏక విధమైనటువంటి భావంతో ప్రవర్తించండి అని చెప్పేటువంటి యొక్క మంత్రాలు అనేకంగా ఉన్నాయి. గురు శిష్యులకు ఆ విధమైనటువంటి యొక్క సంబంధం ఉన్నప్పుడే విజ్ఞానం వర్ధిల్లుతుంది అనే విషయం కూడా చెప్పారు. తర్వాత ఇక ఇతిహాసాల్లోకి వచ్చినట్టయితే మనకు రామాయణంలో మొట్టమొదట నారదుడు గురువు, వాల్మీకి శిష్యుడు అవుతాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పర్వపరచు వాల్మీకి అనుభంగం.
ఇక్కడ శిష్యుడు ఏ విధమైన స్థానంలో ఉండి గురువుగారిని ప్రశ్నించవచ్చు, గురువుగారు శిష్యుని యొక్క మనసులో ఉన్న భావాన్ని గుర్తించి ఏ విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉండాలో ఆ రెండు విషయాలు చెప్పాడు ఒక్కొక్క శ్లోకంలో. తపస్వాధ్యాయ నిరతం, గురువు ఎలా ఉండాలి, తపస్సు స్వాధ్యాయం రెండు ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నటువంటి వాడై ఉండాలి. తపస్సు అంటే కూర్చొని ఏదో ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు, ఎల్లప్పుడూ బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకున్న వేదాంతం గురించి తపిస్తూ ఉండాలి, దాన్ని పునరాగతం మననం చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసేటువంటి వాడు నారదుడు. తపస్వి వాగ్విదాంబరం, మాట్లాడడంలో కూడా చక్కనైనటువంటి యొక్క ఉచితమైనటువంటి ఉత్పత్తి కలిగినటువంటి వాడు. వాల్మీకి మునిలో శ్రేష్ఠ అయినటువంటి వాడు. అంటే ఎంత విజ్ఞానంతో బోధించగలుగుతాడో అంత మౌనంగా ఉండేటువంటి శక్తి ఉంది, అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి ఉంది. అలాంటి యొక్క నారదుడిని ప్రశ్నించాడు. ఎవరు ప్రశ్నించాడు? వాల్మీకి ప్రశ్నించాడు. వాల్మీకి కూడా ఎలాంటి తపస్వి, అతడు కూడా తపిస్తూ ఉన్నాడు. తెలుసు కూడా నాకు జరిగినటువంటి యొక్క ఈ దుఃఖం ఏమిటి, నా నోటి నుంచి వచ్చినటువంటి సంగతి ఏమిటి, దాని గురించి తపిస్తూ ఉన్నాడు. అంటే తపించడం అంటే ఒక విధమైనటువంటి యొక్క మథన పడటమే తపస్సు అని అంటారు. ఆ విధమైనటువంటి యొక్క వాల్మీకి తన శిష్యుల లక్షణాన్ని చెప్పాడు. గురువుగారైన నారదునికి నమస్కారం చేసి కోన్ వస్తుని సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ అని 16 గుణాల గురించి అడిగాడు. అంటే దేని గురించి ప్రశ్నించాలో తెలుసుకొని ఉండాలి శిష్యుడు. దేని గురించి సమగ్రమైన జ్ఞానం కాకుండా, సంపూర్ణమైన జ్ఞానం కాకుండా ప్రాథమిక జ్ఞానమైనా కలిగి ఉండాలి శిష్యుడు. అలా శిష్యుడు ప్రాథమిక జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ అడిగినటువంటి ప్రశ్నను బట్టి శిష్యుని యొక్క మేధస్సును గుర్తించి, జ్ఞానాన్ని గుర్తించి గురువుగారు చెప్పడానికి సిద్ధపడతాడు. శిష్యునికి ప్రాథమిక జ్ఞానం లేకపోతే గురువుగారు చెప్పడం కూడా వృధా అవుతుంది, వ్యర్థం అవుతుంది. అలా కాకుండా గురువుగారు కూడా ఆలోచించి శిష్యుని యొక్క హృదయంలో ఉన్నటువంటి యొక్క జిజ్ఞాసను గుర్తించి చెప్పగలిగి ఉండాలి. తిరుకోటియూరు నంబి అష్టాక్షరి మంత్రార్థం చెప్పాలని రామానుజుడు అనుకుంటే మొదటి రోజు వద్దంటాడు. 18 సార్లు తిరుగుతాడు. 18 సార్లు తిరిగిన తర్వాత అప్పుడు చివరికి చెప్పాడు తిరుకోటియూరు నంబి. రామానుజులకు అష్టాక్షరి మంత్రార్థాన్ని ఉపయోగిస్తాడు. ఒక జిజ్ఞాస ఉన్నది, తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఇక్కడ వాల్మీకి హృదయంలో ఉన్నటువంటి యొక్క జిజ్ఞాసను తెలుసుకుని నారదుడు చెప్పాడు. కోన్ వస్విన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ అంటూ ఆ విషయాన్ని అడిగినప్పుడు సమాధానం చెప్పాడు. అంటే ఇక్కడ ఈ నారద వాల్మీకి ఇద్దరి యొక్క సమాగమం చేత గురువు ఎలాంటి వాడై ఉండాలి, శిష్యుడు ఎలాంటి వాడు ఉండాలి, శిష్యునికి ప్రాథమిక జ్ఞానం అవసరం, శిష్యునికి ప్రాథమిక జ్ఞానం ఉంటేనే గురువుగారు సంతోషించి గురువుగారు దానికి సంబంధించిన విషయాన్ని చెప్పగలుగుతారు. ఆ విధంగా చెప్పగలిగినటువంటి యొక్క శక్తి నారదునికి ఉన్నది. నారంజతీతి నారద, అజ్ఞానమును ఖండించినటువంటి వాడు. గురువుగారు మొదట తాను చెప్పవలసిన స్థితిలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని శిష్యుని యొక్క సందేహం తీర్చినట్టుగా చెప్పగలిగినటువంటి వాడు నిజమైనటువంటి ఆచార్యుడు అవుతాడు. విచినోతిక శాస్త్రార్థాన్ని ఆచార్య స్థాపయచ్చవి తస్మాత్ ఆచార్య ఉచ్యతే అంటాడు. అనేకమైన అంశములను తెలుసుకొని చదువుకొని వాటినన్నింటినీ కూడా చెబుతూ మా శిష్యుని యొక్క మనసులో ఉన్న సందేహాన్ని తొలగించడం మాత్రమే నిజమైన ఆచార్యుడు కాగలుగుతాడు. అలాంటి యొక్క ఆచార్యత్వం నారద వాల్మీకి శిష్య సంబంధంలో మనకు కనిపిస్తూ ఉంది. గురుదక్షిణ అనేది నోటితో చెప్పాల్సిన పని లేకుండానే గురువు గారికి సంతోషం కలిగించే పని చేయడమే గురుదక్షిణ ఇచ్చినట్టు. ఇక్కడ నారదుడు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నాడు. విన్న తర్వాత రామాయణం మొత్తం రాశాడు. రామాయణం మొత్తం రాయడం వల్ల నారదునికి సంతోషం కలిగింది, నారదుడికి ప్రీతి కలిగింది. ఆ విధమైనటువంటి స్థితి ప్రీతి కలిగిందని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, అది రామాయణం మొత్తం కుశల చేత పాడించినటువంటి యొక్క వాల్మీకి నారదునికి సంగీతం అంటే చాలా ఇష్టం, మహతి వీణ. నారదుడు కూడా చాలా సంతోషించాడు. అంటే గురువు గారికి చెప్పకుండానే సంతోషం కలిగించే పని చేసినప్పుడు శిష్యుడు నిజంగా గురుదక్షిణ చెల్లించినట్టే లెక్క. ఆ తర్వాత రామాయణంలో రాముడు విశ్వామిత్రుడు ఇద్దరు, విశ్వామిత్రుడు గురువు, రాముడు శిష్యుడు. విశ్వామిత్రుడు యాగరక్షణ చేయమని వచ్చి దశరథుని బతిలాడాడు. రాముడు పంపిస్తే ఉన్నాడు. రాముడు వచ్చాడు. రాముడు నేను గురుదక్షిణ చెల్లిస్తున్నాను అనుకోలే, కానీ విశ్వామిత్రుడు చెప్పినటువంటి యొక్క విషయాన్ని విని అతని యజ్ఞానికి సంరక్షణ కలిగించాడు కాబట్టి గురుదక్షిణ చెల్లించినట్టే లెక్క. రామాయణంలో ఆ విధమైనటువంటి యొక్క స్థితి కల్పిస్తుంది. అంటే గురుదక్షిణ అనేది చేతితో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నోటితో చెప్పాల్సిన పని లేదు. గురువు గారికి ముఖప్రీతి కలిగించేటువంటి యొక్క సంతోషం, ప్రేమ కలిగినప్పుడు సంతోషించేవారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని విశాఖపట్నంలో ఉండేవారు. వారు గోపాలాచార్య స్వామి వారు, కవిరత్ర గుదిమూడి రామానుజాచార్య వారు ముగ్గురు కూడా త్రిమూర్తులు ఉండేవారు. శ్రీభాష్యం అప్పలాచార్య కొడుకు శ్రీనివాసాచార్యుడు ఆయన అప్పుడే బీటెక్ పూర్తి చేసి వచ్చాడు.
తర్వాత తండ్రి గారి దగ్గర శ్రీభాష్యం సేవించాడు. శ్రీభాష్యం సేవించి అవి విశాఖపట్నంలో చెబుతూ ఉండే తండ్రి గారు చాటుగా ఉండి విని ఆనందించారు. అప్పుడు అనుకున్నాడు, నా పేరు నిలబెట్టగలుగుతాడు, శ్రీభాష్యానికి మంచి గొప్పనైనటువంటి ఒక వన్నె తేయగలుగుతాడు అని అనుకున్నారట. అవి ఆ విధమైనటువంటి స్థితి. చెప్పలేదు నాన్నగారు నేను చదువుతాను నేను చెబుతాను అనలేదు. అనకుండానే శ్రీభాష్యం అప్పలాచార్య గారికి ఆనందాన్ని కలిగించారు. ఆ విధమైనటువంటి ఒక స్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాముడు మారీచ్ సుబాహువులను దూరం పంపించేసి, అంటే యజ్ఞానికి భంగం కలగకుండా చేసి గురువు గారికి సంతోషాన్ని కలిగించాడు. ఇక భారతంలోకి వస్తే ద్రోణుడు కనిపిస్తాడు, భీష్ముడు కనిపిస్తాడు, శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ముగ్గురు గురువులే. ద్రోణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు గురుదక్షిణ చెల్లించాడా అంటే చెల్లించాడు. ఎలా చెల్లించాడు? ద్రోణుని యొక్క కోరికను అనుసరించి ద్రుపదుని బంధించి తీసుకుని వచ్చి చెల్లించాడు. దీనివల్ల ప్రయోజనం ఎవరికి చేకూరింది అంటే ద్రోణునికి ప్రయోజనం చేకూరింది, అర్జునుడికి ప్రయోజనం చేకూరింది, ద్రుపద మహారాజుకు వంశం నిలబడింది. అంటే ఒక ఏకక్రియ వ్యర్థకరి, ఒక పని 2 లాభాలు 3 లాభాలు కలిగించినప్పుడు అది నిజమైనటువంటి పని కార్యక్రమం అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి అంటే ఒక శిష్యుడైనటువంటి వాడు గురువు గారి యొక్క మనసుకు సంతోషం కలిగించడానికి పని చేసినప్పుడు ఆ పని వల్ల తనకు లాభం జరగాలి, గురువు గారికి లాభం జరగాలి, ఆచార్యులకు ప్రకృతికి లాభం జరగాలనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. కాబట్టి ఆ విధమైనటువంటి యొక్క స్థితి. కణ్వ మహర్షి ఆశ్రమంలో దుష్యంతుడు వచ్చినప్పుడు అభిజ్ఞాన శాకుంతలంలో ఉన్నటువంటి విషయం ఇది కాళిదాసు చెప్పాడు. అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు వచ్చాడు, ఆశ్రమాన్ని అంతా తిరిగి చూస్తుంటే ఆ చెట్ల మొక్కలన్నీ కూడా బ్రహ్మాండంగా నవనవలాడుతూ ఉన్నాయి, నీరు పోస్తున్నారు, వాటిని చక్కగా పెంచుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి ఒక విషయాన్ని చాలా సంతోషించాడట. అట్లా గురువు గారికి సంతోషం కలిగించే పని చేయడం. భాగవతంలో సాందీపుని యొక్క కుమారులను తీసుకొచ్చి సంతోషం కలిగించాడు. ఆ విధమైనటువంటి యొక్క స్థితి శ్రీకృష్ణుడు కలిగింది. శ్రీకృష్ణుడు రాముడు చేసినట్టు ఆచరించమన్నారు, కృష్ణుడు చెప్పినట్టుగా చేయమని చెప్పారు. కాబట్టి కృష్ణుడు భగవద్గీతను చెప్పాడు జగద్గురు. ఆ కృష్ణుడు చెప్పినటువంటి యొక్క విషయంలో సందేహాలను తొలగించుకొని భగవద్గీతను చదువుతూ గురు శిష్యుల యొక్క సంబంధం ఎలా ఉండాలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ తర్వాత చివరిది రఘువంశంలో మనకు కనిపించేది కౌత్సుడు వరదంతు అనే గురువు ఉన్నాడు. అతని దగ్గర 14 విద్యలు నేర్చుకున్నటువంటి వాడు కౌత్సుడు. తమధ్వరే విశ్వజిత్ క్షితీశం నిశేష విశ్రాణిత కోశజాతం ఉపాత్త విద్యో గురు దక్షిణార్థి. గురువుగారి దగ్గర 14 విద్యలు నేర్చుకున్నాడు. 14 విద్యలు నేర్చుకున్నప్పుడు గురుదక్షిణ ఇస్తారంటే వద్దనే చెప్పాడు. కానీ ఎక్కువగా ఒత్తిడి చేయడం వల్ల కోపం వచ్చేసి ఏమన్నాడు, 14 విద్యలకు 14 కోట్ల ధనం తీసుకురమ్మన్నాడు. మాట్లాడకుండా చక్కగా రఘుమహారాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు రఘుమహారాజు ఎట్లున్నాడు, అది ఏమీ లేదు, సమరణ్మయ వీత హిరణ్మయత్వాత్ మట్టి పాత్రతో నీళ్లు తెచ్చి పాద ప్రక్షాళన చేశాడు. ఎంతటి దీన స్థితిలో ఉన్నాడో గుర్తించాడు, అడగలేకపోయాడు. కానీ అయినప్పటికీ కూడా కృతకృత్య అతిథిని గౌరవించే లక్షణం కలిగినటువంటి ఒక రఘుమహారాజు మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో చెప్పమంటే అప్పుడు కౌత్సుడు చెప్పాడు, మా గురువుగారు 14 కోట్ల ధనాన్ని తీసుకురమ్మని చెప్పారు అని అంటే, సరే 2 రోజులు నాకు సమయం ఇవ్వండి అని ఆ కౌత్సుడిని అలానే తన ఎగిసారిలో ఉంచుకొని ఆ వశిష్ఠుని యొక్క మంత్ర ప్రభావం చేత ఆకాశంలో ఎగిరే రథం తయారు చేసుకున్నాడు. ఆ రాత్రి పడుకున్నాడు. తెల్లారకల కోశాగారం నిండిపోయింది. కుబేరుడే కురిపించాడు. అంటే రఘుమహారాజు యొక్క సంకల్పం చాలా గట్టిది. వశిష్ఠుని యొక్క పురోహితుని యొక్క మంత్ర ప్రభావం గొప్పది. కౌత్సుని యొక్క వచ్చిన వేళా విశేషం మంచిది. వరదంతుడు ఈ యొక్క ప్రయోజనం వల్ల ఇంతమందితో ఉండేది ఉంటుంది. గురు శిష్య సంబంధం ఎప్పుడైనప్పటికీ కూడా ప్రకృతికి లాభాన్ని కలిగింపజేస్తుంది, శిష్యునికి లాభాన్ని కలిగింపజేస్తుంది, సమాజానికి మార్గదర్శనం అవుతుంది. అలాంటి యొక్క గురు శిష్యుల సంబంధాన్ని గుర్తించి గురువు యొక్క శక్తిని మనం కలుసుకుంటూ గురువు గారికి నమస్కారం చేస్తూ భోగిస్తున్నాను. తప్పులు ఉంటే క్షమించండి, తప్పులు నావి, ఒప్పులు మా గురువు గారి. నన్ను మీరిందరూ అభిమానించి మీరు చేసిన మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. నేను సామాన్య నాలో ఒక దుర్గుణం ఏమున్నది అంటే, అవతలవాడు ఏదన్నా మాట అంటే అది ముళ్ళుతో గుచ్చుకున్నట్టే సూదితో గుచ్చినట్టే ఉంటుంది. కానీ ఉన్నా కూడా నేను దాన్ని పట్టించుకోను, దాన్ని పోటీగా నిలుపుతాను. ఒక చిన్న విషయం చెప్తాను. నేను సంస్కృత ఎంట్రన్స్ చదవాలని పోయినప్పుడు ఒక ఆయన దగ్గర ఒక్క విషయం, సంస్కృత ఎంట్రన్స్ చదవడానికి పోయినప్పుడు
ఆయన ఏమన్నాడంటే అక్కడ విద్యార్థి వివాహో విద్యానాశాయ సర్వనాశాయ శోభనం అన్నాడు. ఓ నీకు వివాహం అయిందా అంటే అయింది అన్న. ఓ శోభనం కూడా అయ్యి ఉండొచ్చు, ఇక చదువు మంట కలిసినట్టే అన్నాడు. ఆ మాటతోటి 8 నెలల్లో 8 పుస్తకాలు చదువుకొని సంస్కృత ఇంటర్స్లో యూనివర్సిటీ ఫస్ట్లో పాస్ అయ్యాను. తర్వాత దుగ్గన నాసికేతోపాఖ్యానం చేసేటప్పుడు కూడా ఏమన్నారంటే, అది నాసికేతోపాఖ్యానం ఏమున్నది, ముక్కుతో వీర్యాన్ని వాసన చూస్తే పుట్టినటువంటి వాడు వాడిని మీద కథను ఏం చేస్తామని అన్నారు అని నన్ను తిరస్కరించి మాట్లాడితే నేనేం మాట్లాడలేదు. కొద్దిగా బాధ అనిపించింది. కానీ అది అమెరికాలో 4 చోట్ల అది పుస్తకం బ్రహ్మాండంగా విరాజిల్లుతారు. దుగ్గన నాసికేతోపాఖ్యానం మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే నాకు మొదటి నుంచి కూడా అలా అవతలి వాడు పొడిచినట్టుగా మాట్లాడితే నాకు దాన్ని పట్టుదలతో సాధించే స్వభావం ఉన్నది. అది మీ అభిమానుల యొక్క అభిమానమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. అంతేగాని నాలో ఏం గొప్పతనం లేదు. కానీ ఒకటి మాత్రం మీ అందరి సహకారం, మిత్రులు, ఆత్మీయ మిత్రులు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కార్యక్రమాలు పరాశం ప్రసాద్ బాబు, ముద్దుగొండ సత్యనారాయణమూర్తి గారు, శ్రీరామశాస్త్రి గారు, తాటికొండ నరసింహరావు గారు, వీరందరి గారి సాహితీ బంధు బృందం, సంస్కృత సాహిత్య పరిషత్ అని కార్యక్రమాలను చేశాం. వీళ్ళన్నీ చేయడానికి కూడా వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజెప్పుతూ నాకు తోచినటువంటి వాక్యాలు చెప్పాను. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన వాగ్యేన మహిమేన బ్రాహ్మణేభ్యో లోకా సమస్తా సుఖినో భవంతు. తర్వాత గురువు గుశబ్ద అంధకారస్య దుశబ్దస్థ నిరోధక అని చెప్పారు. గురువు అంటేనే అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు అని పెద్దలు చెప్పారు. ఈ గురు శిష్యుల సంబంధాల గురించి అయ్యేవారు మనకు మంచిగా ఎక్కడెక్కడో పురాణాల నుంచి, వేదాల నుంచి తీసుకొని ఇప్పటిదాకా వివరించారు. మనకు తల్లి పోషణ చేస్తుంది, తల్లి సాకి పైకి తీసుకొస్తుంది, పాలిచ్చి పెంచుతుంది, తండ్రి పోషిస్తాడు. జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ జ్ఞానం లేకపోతే పశువుతో సమానమే. కాబట్టి జన్మ చరితార్థకం కావాలంటే గురువుని అనుసరించి ఆయన చూపిన మార్గంలో ముందుకు పోవటమే ఆ జ్ఞానం నేర్చుకొని దానివల్ల తన జీవితాన్ని ఫలవంతం చేసుకోగలుగుతాడు ఎవరైనా. చదువుతాను ఒక్క నిమిషం. ఒక గురువు గారికి ఇదివరకు రోజుల్లో మన సనాతన ధర్మం ఏంటంటే అన్నం పెట్టి అన్నాన్ని అమ్ముకోవటం, విద్యను అమ్ముకోవటం తెలవదు. గురుకులంలో అన్నం పెట్టి చదువు చెప్పేవాడు అంతే. అటువంటి గురువు గారి దగ్గర శిష్యులు అంతా ఉంటే వాళ్ళకి తలా ఒక శాస్త్రం చెబుతున్నాడు ఆయన. ఒక శిష్యుడికి మాత్రం తర్కశాస్త్రం చెబుతున్నాడు. గురువుగారి భార్య రోజు మొచ్చుకునేది, ఏమయ్యా వాడికి జ్యోతిష్యం చెప్పావు, జ్యోతిష్యం చెప్పుకొని బాగుతాడు, వీడికి వైద్యం ఆయుర్వేదం చెప్పావు, ఆయుర్వేదం తీసుకొని బాగుతాడు. అందరికన్నీ వీడికి తర్కం ఎందుకు, ఈ పంచాయతీ పెట్టుకుంటే ఎవడు అన్నం పెడతాడు వీడికి, వాడికి ఏదైనా చెప్పండి, ఈ తర్కం పాడుపడి తర్కం వద్దు అని గురువుగారి భార్య రోజు కోరుతున్నది. ఈ గురువుగారు ఈ పోరు భరించలేకపోయినాడు. తర్కం అంటే దాని విలువ దానికి ఉన్నదే అంటాడు. అట్ట కాదు. సరే ఒకరోజు అందరూ గురువులు శిష్యులు భోజనాలు చేస్తున్నారు. ఆ గురువుగారి భార్య వడ్డిస్తుంటే ఈ గురువుగారు ఏం చేశాడంటే అంగుళం పొడుగున్నటువంటి ఆకుపచ్చ రంగు విషపురుగుని మింగానరు ఢామును పడిపోయి గిజగ తన్నుకుంటుంటే ఆయుర్వేదం వాడు వచ్చి చేయి చూసి ఏమిటి ఈయనకు ఏం పరిస్థితి అన్నాడు. జ్యోతిష్యం వాడేమో అప్పుడు ఉన్నటువంటి ఆ గడియను లెక్కేసి దానికి ఈయనకు ప్రాణ భయం ఉందా లేదా అని ఎవడి శాస్త్రం తెలిసింది వాడు చూస్తున్నాడు. తర్కం వాడు మాత్రం హాయి కళ్ళు మూసుకొని చక్కగా నవ్వుకుంటూ భోంచేస్తున్నాడు. గురువుగారి భార్య చావు చెట్టు తిట్టింది, నీకేం వచ్చిందిరా, అందరూ ఈ రకంగా గురువుగారు కింద పడి తనుకుంటుంటే నువ్వు హాయిగా సంతోషంగా భోజనం చేస్తున్నావు ఏమిటన్నది. అమ్మ గురువుగారు పడిపోయేటప్పుడు ఏమన్నారు చెప్పండి అన్నాడు. అంగుళం పొడుగున్న ఆకుపచ్చ రంగు విషపురుగుని మింగానరు అని పడిపోయినాడు ఆయన. అంగుళం పొడుగుందని తెలుసు, ఆకుపచ్చ రంగు అని తెలుసు, అది విషపురుగు దాన్ని ఎవరైనా మింగుతారా అండి అన్నాడు. మొన్న పరీక్ష చేయడానికి చెప్పారు తప్ప గురువుగారికి ఏం కాలేదండి అని. తర్కం యొక్క విలువ ఇది అని చెప్పడం కోసం గురువుగారు ఈ ప్లాన్ వేసాడు అనమాట. ఇట్లా నా తర్కం కాబట్టి అది చెబుతున్నాను నేను అందుకోసం. ఇట్లా తన పిల్లల కన్నా ఎక్కువగా వాళ్ళ జ్ఞానబోధ చేశారు. వారికి నమస్కారం. గురువు గారికి మనకి ఇప్పుడు ప్రత్యక్ష గురువు వీరే. అయితే పద్యం చదవమన్నారు. శ్రీకృష్ణ యదుభూషణ, ఆయనే జగద్గురు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిజే.
త్రిజగన్మోహన నీలకాంతి తనువు దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖార విందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయుంజేరడు వందెలాడు మది నావేశించు ఎల్లప్పుడూ. భీష్ముడు చెప్పాడు. జై శ్రీమద్ రమానందో. నాకు ఈ అవకాశం కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఎక్కువ సిస్టమ్ అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచలమఖిలోన్నతము, అది ఓ బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోన్నతము, అది ఓ బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడు అది మృక్కుడు ఆనందమయము, అది చూడు అది మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, చంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము. చంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము. ముంగిటి నల్లదివో మూలనున్న ధనము, ముంగిటి నల్లదివో మూలనున్న ధనము. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము, బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, కైవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటాపతికి సిరులైనది. కైవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటాపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో, భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము, పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. ధన్యవాదాలు. ప్రయత్నం శ్రీమాన్ కళ్ళకొండ కోదండరామాచార్యుల వారికి అభినందనలు. శారద ముద్దు బిడ్డ కవి చంద్రమ మీదగు మేల్ కవిత్వముల్ సారరసామృతంబులును సత్కృత కావ్య సుశిల్ప సంపదల్ తీరగు భావ వైభవము తీర్చిన ధార్మిక సత్యవాక్యముల్ చేరను అన్ని దేశములు శీఘ్రమే ఖమ్మము కీర్తి పెంచగా. వాళ్ళ చేసే సభను ఉద్దేశించి కళ్ళకుంట వంశాకాశ కమలమిత్ర సిరుల కోదండ రామయ్య శిష్ట కవిని
భాగ్యనగరి సన్మానము భక్తి చేసే ఖమ్మమున నేడు చేయగ కలిసినాము. శారదాకారు సన్మాన సంబరంబు నుదుట తిలకంబు మకుటంబు నుండజేసి పుష్పమాలికలర్పించి పూజ్యునకు శాలువ కప్పియు మనములు సంతసింప. ఇంకోటి ఎక్కడో పద్యం చదువుతూ నేను కొంచెం దీర్ఘం తీశారు. అయ్యా లఘువు వేరు గురువు వేరు, మీరు లఘువుని గురువు చేయరు అని చెప్పేసి నన్ను సరిదిద్ది, అంటే ఆ స్థాయి నుంచి సరిదిద్ది ఈ మైకు పట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ఇప్పుడు మాట్లాడాల్సిందా కోరు. సభకు నమస్కారం. వీణా పుస్తక రమ్యపాణి కవితా విన్యాస విస్తారిణి. ఇది ఒకరోజు అర్ధరాత్రి బస్సులో వెళ్తూ నేను ఆసుగా చెప్పినటువంటి ఒక పాదం. వెంటనే పక్కన మిత్రుడు ఉన్నాడు, ముదిగొండ శ్రీరామ శాస్త్రి. ఈ ముదిగొండ శ్రీరామ శాస్త్రిని గిల్లా ఒక్క గిల్లు, పద్యం అందుకో అని. జ్ఞానాంబోనిధి వేదరూపిణి లసద్గాన ప్రియాలోలిని అన్నాడు. అమ్మ దంటగా మనం పద్యం చెప్పవచ్చు అన్నా అని వెంటనే నానా శబ్ద మహాకృతి రసనపై నర్తించు బీజాక్షరి అన్నాను నేను. ఆయన వెంటనే అందుకున్నాడు. వాణి నాపై నీదు దివ్య కరుణన్ వర్షించుమశ్రాంతమున్. ఆ మిత్రుని ఇవాళ ఈ వేదికకి పరిచయం చేస్తున్నాను. ఉదాహరణ కావ్యం ఇద్దరం కలిసి రాశాం, శ్రీరామ ప్రసాద కవులు అన్న పేరుతో. మేము ఆసుగా చెప్పినటువంటి పద్యాలు కనీసం ఒక 70-80 ఉంటాయి. చెరొక పాదం చెప్పినటువంటి మంచి పద్య కవి. తీసుకువచ్చినటువంటి కారణం కూడా మీకు తర్వాత చెప్తాను. అందరికీ 2 నిమిషాల సమయమే అన్నారు మురళీకృష్ణమాచార్యులు గారు. అయితే నేను చిన్నవాడినే. గురువు గారితో నాకు ఉన్నటువంటి సంబంధం గురించి నేను వివరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకటి గట్టిగా నేను చెప్పగలనేమో, ఈ వేదికలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో గురువు గారితో సాన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళలో నేనే పెద్దవాడిని, సాన్నిహిత్యంలో పెద్దవాడిని. 1980 ప్రారంభంలో 83 అనుకుంటా సార్ ప్రభా టాకీస్ దగ్గర, రామాలయం ప్రభా టాకీస్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఇంటూ ఉండేవాళ్ళు భవంతిలో. మా మామగారు చెమ్మపూడి శ్రీరామమూర్తి గారు సారు ఇద్దరు శాంతినగర్ కాలేజీలో పనిచేసేవారు. అప్పటి నుంచి పరిచయం. ఆ పరిచయంలో సార్ పద్యాలు రాస్తుంటే నేను కూడా చూసి ఒక కంద పద్యం రాశాను. కంద పద్యం రాస్తే చూశారు, బాగుంది భావం, అయితే ఎక్కడ అన్నారు. ప్రాస అయితే వేసా కదా సార్ అన్న. కంద పద్యంలో ప్రాస అయితే వేస్తావా, వేయవచ్చా అని చెప్పి ఆనాడు నాకు తొలిగా గురువు అయినారు. అప్పటి నుంచి పద్యం అనేటువంటి దాంట్లో ఆడుకుండేటువంటి స్థాయికి మేము రావటానికి ఆయన గారి సూచనలు సలహాలే ప్రధానమైనటువంటి కారణం. ఆసుగా పద్యం చెప్పగలిగేటువంటి దశలోకి వచ్చాం. అంతేకాదు, ఇంతకుముందు ఒకసారి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను, పురాణాలలో కానీ సాహితీ రంగంలో కానీ ఏదైనా అనుమానం కలిగితే టైం నాకు తెలుసు, ఏ టైంలో గురువు గారికి ఫోన్ చేయాలి అని. ఫోన్ చేస్తే సార్ ఫలానా డౌట్ వచ్చింది అందుకని మీకు ఫోన్ చేశారు అనగానే వెంటనే సమాధానం వస్తుంది. ఒకవేళ అంటే ఆ సిన్సియారిటీకి, నిబద్ధత
ప్రసాద్ బాబు, ఇది నాకు కూడా తెలియట్లా, నేను సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసి చెప్తాను నీకు అని చెప్పి, నేను ఏదన్నా జాస్లో ఉన్నా ఫోన్ చేసి చెప్పి వివరణ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది ఇక్కడి నుంచి దొరుకుతుంది నాకు కానీ పరాశరం ప్రసాద్కి కానీ. మా ఇద్దరి ప్రయాణంలో 165 కవి సమ్మేళనాల్లో మేమిద్దరం కలిసి పాల్గొన్నాం. ఖమ్మంలో అన్ని కవి సమ్మేళనాల్లో పాల్గొన్న వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అనేటువంటిది నేను అనుకుంటా. ఆనాటి రావెళ్ళ వెంకటరామారావు గారి దగ్గర నుంచి ఇక్కడి దాకా 2001 సంవత్సరంలో వైజాగ్ వెళ్ళాను. నాకు గురజాడ సాహితీ అవార్డు ఇచ్చారు. పేరాల భరత శర్మ గారు సభాధ్యక్షుడు. బాబు, ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే, ఖమ్మం నుంచి వచ్చారు. మీ కోదండ రామాచార్యులు బాగున్నారా? ఎక్కడ పేరాల భరత శర్మ గారు, ఎక్కడ కోదండ రామాచార్యులు గారు? అరే ఇదేంటి ఎట్లా పరిచయం అని అడిగా ఆయన చెప్పారు. అక్కడి నుంచి 2001లోనే బందరు వెళ్ళాం. రావి రంగారావు సాహితీ మిత్రుడు పద్యాల కాంపిటీషను, కవితల కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆయన ప్రైజ్ ఇచ్చిన తర్వాత, ఖమ్మం నుంచి వచ్చావు కదా ప్రసాద్ బాబు గారు, కోదండ రామాచార్యులు గారు బాగున్నారా? ఆయన విప్లవ కవి రావి రంగారావు. ఇట్లా ఆధునిక కవులతో కానీ ప్రాచీన కవులతో కానీ సాన్నిహిత్యం ఉన్నది. ఏలూరుపాటి అనంతరామయ్య గారు వేదిక దిగిన తరువాత, మీ కోదండ రామాచార్యులు గారు రాలేదేమయ్యా అన్నాడు లలిత కళా తోరణాలు. ఉత్పల గారు ఎప్పుడూ అడిగేవారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులందరితో కూడా పరిచయం ఉన్నది. అంతేకాకుండా నాకు వారిలో నచ్చేటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే వైష్ణవులు, దాంట్లో డౌటే లేదు, కానీ శివద్వేషి కాదు. జీవన పాథేయం ఇందాటి పుస్తకంలో దాన్ని సంస్కృతంలో నేనే టైప్ చేశాను. సంస్కృత సాహిత్యే జల విజ్ఞాన తరంగిణి కానీ, పరివర్తనం కానీ, జీవన పాథేయం కానీ, లేకపోతే గుప్త సుధాస్వాదనం, సాహితీ సుమార్చన, ఇవన్నీ నేను టైప్ చేసినవి. బహుశా 98లో అనుకుంటా జీవన పాథేయం. దాంట్లో శ్రీకాళహస్తీశ్వర ఒక ఖండిక ఉన్నది. గుప్త పాశుపతం, శంకరుడు ఇచ్చినటువంటి పాశుపతం గురించినటువంటిది విశ్వనాథ సత్యనారాయణ గారు రాస్తే, గుప్త పాశుపతం నాటకం ఆయన రాసింది. దాన్ని చాలా చక్కటి ఎనాలిసిస్ చేసి వరంగల్ కులపతి సాహితీ సమితి వారి అవార్డు పొందారు సార్. ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం నేను గమనించింది, దక్కన్ సర్దార్ దర్శనం అన్నారు ఇందాక. అదొక హిస్టరీ. జమలాపురపు కేశవరావు గారు దక్కన్ సర్దార్, ఎరుపాలెంలో పుట్టినటువంటి వాడు. జమలాపురపు గోపాలకృష్ణరావు గారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నా దగ్గరకు వచ్చి, అరే అల్లుడు ఎట్టరా దీన్ని కంపోజ్ చేయటం అన్నాడు. మధ్యలో కోదండ రామాచార్యులు గారు ఉన్నారు, వెళ్ళి కలుమావయ్య అన్న. కలిశారు. మధ్యాహ్నం పూట కాలేజ్ అయిపోయిన తర్వాత కృష్ణా రావటానికి 1 గంట టైం ఉండేది. రైల్వే స్టేషన్ దగ్గర రామాలయంలో ఆ క్యారేజ్ పెట్టుకొని అన్నం తిని, ఆ గంట సమయంలో వృధా కాకుండా మొత్తం దక్కన్ సర్దార్ దర్శనం నవల రాసి ఇచ్చారు. సరే, తర్వాత పెద్ద కథ, అది సభ వేదిక మీదుగా చెప్పేది కాదనుకోండి. అటు తర్వాత ఇద్దరం కలిసి కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా సాహితీ బంధు బృందము అనేటువంటి దాన్ని, ఆయన గారు సభాధ్యక్షులు ఆ సమితికి, నేనేమో కార్యదర్శిని. 65 కార్యక్రమాలు పెట్టాం ఖమ్మంలో, రకరకాలైనటువంటి కార్యక్రమాలు.
ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు, ఆచార్య తిరుమల, అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, తర్వాత గౌరీ శంకర్ గారు, ఇంకొకరు ఎవరు గుర్తు రావట్లేదు సార్. గౌరీ శంకర్ గారు లైబ్రరీకి పిలిచాం మనం. గిరిజా మనోహర్, హరిశివకుమార్ గారు, హరిశివకుమార్ గారు నాచికేతోపాఖ్యానికి గైడ్ సార్కి, ఆయన్ని పిలిచాం. మా బంధువు అయినప్పటికీ నాకు ఆయన పరిచయం సార్ ద్వారానే మొట్టమొదటిసారి. తర్వాత కవి సమ్మేళనాలు చేయటమే కాకుండా ఎందుకో సాహిత్య రూపకాలు చేద్దామన్న ఆలోచన వచ్చింది. ఖమ్మంలో రకరకాల వేదికల మీద చేసాం. చేసిన తర్వాత ఒక శివరాత్రి నాడు దూరదర్శన్ నుంచి ఒక చిన్న పిలుపు మా మామగారికి వచ్చింది, చిమ్మపూడి శ్రీరామూర్తి గారి. ప్రత్యేక కార్యక్రమం ఏదన్నా చేయండి అని. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏం చేయాలి. వెంటనే నేను గురువు గారికి ల్యాండ్ ఫోనే, ట్రింగ్ ట్రింగే అప్పుడు, సార్ ఏం చేద్దాం అని. శివుడి మీద సాహిత్య రూపకం రాద్దాం. ఆయన ఇందాక చెప్పాను, శైవ వైష్ణవ భేదం ఎరుగినటువంటి మహామనీషి, మనీషి నాట్ మనిషి. సరే మంచిది అని చెప్పేసినాను. శివ కథ సుధ అనేటువంటి పేరుతో సాహిత్య రూపకం ఒకటి తయారు చేశాం. తయారు చేసి నన్నే చూడు వేషం వేయించా సార్తో. పద్యాలు ఎప్పటికీ అర్థం కావు, నన్నే చూడు భలే తిప్పలు పెట్టావు నన్ను అన్నారు సార్. తర్వాత శివకథ సుధ 8 ప్రదర్శనలు జరిగింది. అప్పుడు సప్తగిరి, యాదగిరి విడివిడిగా లేవు, మొత్తం ఒకటే దూరదర్శన్. వాళ్ళు వెంటనే అడిగారు, మాకు ఇంకా రూపకం ఏదన్నా కావాలి అని. తెలుగు వెలుగు అనేటువంటి రూపకం రాసి మేము ప్రదర్శన చేసాం. దాంట్లో విశ్వనాథ సత్యనారాయణ గారు, అది కూడా క్లిష్టమైనటువంటిదే. 120 ప్రదర్శనలు తెలుగు వెలుగు ఆల్ అవుట్ వరల్డ్ జరిగినటువంటి సాహితీ రూపకం. ఇది చూసి ఖాన్ గారు అని చెప్పేసినని కొత్తగూడెం రేడియోలో ఉన్నాడు. ఆయన మాకు సాహిత్య రూపకం కావాలన్నాడు. తెలుగు తేనెవాక పేరుతో సాహిత్య రూపకం రాసి మళ్ళీ మేమే అంతా ఖమ్మం వాళ్ళమే 15 సార్లు బ్రాడ్కాస్ట్ అయింది అది. అట్లా కాకుండా ఎన్నో సాహితీ సమావేశాలు, కార్యక్రమాలు ఉమ్మడిగా నిర్వహించడం అనేటువంటిది. సంచికలు స్తంభాద్రి సంబరాలు 5 సంవత్సరాలు జరిగినాయి. గౌరవ సంపాదకులు సారు, లేకపోతే ప్రధాన సంపాదకులు సారు, సంపాదక వర్గంలో ముఖ్యమైనటువంటి వాడిని నేను, ముదిగొండ సచ్చిదానందమూర్తి గారు, లేకపోతే తాటికొండాల నరసింహారావు గారు. అవి కాకుండా విశేష సంచికలు ఒక 4-9 జిల్లాకు భద్రాద్రి ఉత్సవాల సంచిక చేశాం. ఏఎస్పి దగ్గరికి పోవాలంటే వణుక్కుంటూ పోయేటువంటి పరిస్థితులు ఒక్కొక్కళ్ళకి. ఏఎస్పి ఆఫీస్కి మేమిద్దరం వెళ్తే ఏదో అంటారే ఉర్దూలో బారా ఖూన్ మాఫ్ అని, తలుపులు నెట్టుకోవటం, లోపలికి వెళ్ళిపోవటం. ఆయన ఏఎస్పి సుధీర్ బాబు, ఇప్పుడు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, మాట్లాడటం, రావటం. భద్రాద్రి ఉత్సవాల సంచిక నభూతో నా భవిష్యత్తు వైజాగ్లో ప్రింట్ చేసి 5,000 కాపీలు వేస్తే చివరికి సార్ దగ్గర ఒక కాపీ, నా దగ్గర ఒక కాపీ మిగిలింది. అంతే, మిగిలిన ఎటుపోయినాయో తెలియదు. ఇట్లా మా ప్రయాణం సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను విరమిస్తాను. సారు సంస్కృత సాహిత్యే జల విజ్ఞాన తరంగిణి అనేటువంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఢిల్లీ సంస్కృత ఢిల్లీయా బెనారసా? ఢిల్లీయేగా. దానికి వాళ్ళు పోటీ పెట్టారు, థీసిస్ సబ్మిట్ చేయాలి, లిమిటెడ్ పీరియడ్.
సారేమో మదిరిలో ఉద్యోగం, ఉండటం ఖమ్మంలో. అప్పట్లో ఇల్లు కట్టుకున్నటువంటి కొత్తలు, ఆ బాధ్యతలు. నేను వీడియోస్ కాలనీలో అద్దె ఇంట్లో నేను మధిర పోయి రావటం, సాయంత్రం పనులు చూసుకోవటం, వచ్చినటువంటి వాళ్ళకి సమాధానాలు చెప్పటం, రాత్రిపూట భోజనం చేసి పడుకోవడం, తెల్లవారుజామున 4 లేచి ఒక 5 పేజీలు 6 పేజీలు రాయటం, పొద్దున్నే మా ఇంటికి తీసుకొచ్చి వీడియోస్ కాలనీలో అప్పగించటం, అప్పగించి రైలు ఎక్కటం, మధిర పోవటం, మళ్ళీ సాయంత్రం రైలు దిగొచ్చి రెడీ అయినాయా అంటే నేను మా బాబు చేసేవాళ్ళం. అట్లా కరెక్ట్గా 24 రోజులలో పెద్ద ఉద్గ్రంథం సంస్కృత సాహిత్యే జల విజ్ఞాన తరంగిణి అనేటువంటిది. దానికి ఈ రూపం ఇచ్చారు. తర్వాత దీంట్లో ముద్రలు లేవు, దాంట్లో ముద్రలు కూడా వెతికి పట్టుకొచ్చినటువంటి అక్కయ్య గారనే అంట. అక్కయ్య గారు ఒకరోజు మా ఇంటికి వచ్చి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. ప్రసాద్ బాబు, అవుతుందా ఇది, కాదా, వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా అవుతుంది అని నేను నా చిన్న కొడుకు ఇద్దరం 7 రాత్రులు నిద్ర మానేసి ఆ పుస్తకాన్ని తయారు చేసి ఇచ్చాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ పుస్తకానికి. అది అయిపోయిన తర్వాత చిన్న నాటిక, లఘు నాటికల పోటీ, మళ్ళీ వాళ్ళే పరివర్తనం నాటిక 2 రోజుల్లో సార్ రాసి ఇచ్చారు. ఐలిప్లో నేను టైప్ చేసి 3 రోజుల్లో ఇచ్చేసా. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మనకు సార్ని ప్రవచనం చెప్పమంటే ఎక్కడైనా ఒక పరిశోధనాత్మక వ్యాసం ప్రజెంట్ చేస్తారు. మేమిద్దరం ఉదాహరణ కావ్యం రాసిన తర్వాత సార్ ఇది చూడండి అని వెళ్తే ఒకటే మాట చెప్పారు, నాకు ఒక్కరోజు టైం ఇవ్వు అని. ఒక్కరోజు టైం ఇచ్చాక ఆయన గారు చేసింది ఏమిటి అంటే, పాల్కురికి సోమనాథుడి తర్వాత 12వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మీది 32వ ఉదాహరణ కావ్యము. ఇంతవరకు రాసినటువంటి వాడు ఎవరు లేరు, లక్షణంగా రాశారు అని. అట్లా పరిశోధనాత్మకంగా ప్రతి విషయాన్ని నిరూపణతో చెప్పేటువంటి గురువు గారితో సాన్నిహిత్యం, అత్యంత సాన్నిహిత్యం. మా నాన్నగారు సారు ఇద్దరు కొలీగ్స్, మామయ్య గారు సారు కొలీగ్స్. నేనేమో వాళ్ళ ఇంట్లో పెద్ద అబ్బాయిలాగా, వాళ్ళ ఇంట్లో బావుమరిదిలాగా తిరిగినటువంటి వాడిని నేను. ఆయన కుటుంబ సాన్నిహిత్యం, ఆ కుటుంబ సాన్నిహిత్యం ఇంకా కొనసాగాలి అని కోరుకుంటూ, మిత్రుడు ముదిగొండ శ్రీరామ శాస్త్రి ఇప్పటి వరకు 25 పుస్తకాల పైన రాశాడు. ఇప్పుడు ప్రత్యేకంగా నేను రమ్మన్న కారణం ఏమిటి అంటే, గురువు గారికి కూడా తెలుసు, భగవద్గీత అతి సులువుగా మంజరి ద్విపదలో రాశారు. సుందరరామయ్య గారికి బాగా పద్యాలు రాయటం ఇంట్రెస్ట్ కాబట్టి తప్పులు ఒప్పులు తీసి పక్కన పెట్టండి. నేను తప్పు రాసిన వాడినే, తను తప్పు రాసిన వాడే, కాదంటలే. తప్పటడుగులు అనేటువంటివి తప్పు, తప్పటడుగులు అనేటువంటివి వేయాలి. తప్పటడుగులు సరి చేసుకుంటే తప్పుటడుగులు లేకుండా పోతాయి. 1, 2 దోషాలు ఉంటాయి. మనవాడు మంజరి ద్విపద, తెలుగువాడికి అందుట్లో తెలంగాణ వాడికి సొంతమైనటువంటి మంజరి ద్విపద. నేనేం ఉదాహరణ చెప్పానంటే దానికి, ఆ పద్యానికి 2 పాదాలు ఉంటాయి. మా అమ్మ పెట్టిన మాగాయ తోడ అన్నము తిన్నాను హాయిగా నేను. మంజరి ద్విపద అయిపోయింది. అట్లా 477 మంజరి ద్విపదల్లో 18 అధ్యాయాల భగవద్గీత రాశాడు. గురువు గారికి చూపించాడు, చాలా బాగుంది, ప్రింట్ చేయిద్దాం అన్నారు. ఎక్కడికో పంపించారు, కాలేదు. నా దగ్గరకు వచ్చాడు. ఇద్దరం ఒక 4 గంటలు కూర్చున్నాం, చూసాం, దానికి తుది మెరుగులు పెట్టాం. మురళీ కృష్ణమాచార్యులు గారికి చెప్తే సత్సంగానికి రమ్మనండి,
భగవద్గీత అదే బయటకు వస్తుంది అన్నారు. అందుకని రమ్మని పిలిచాం. మీ ముందుకు వచ్చాడు. ఆ భగవద్గీతలో కరెక్ట్గా 3, ఎక్కువ చెప్పదు, 3 మంజరి ద్విపదలు చెప్పు. రామాచార్య గారు నేను ఈ భగవద్గీతలో 3 శ్లోకాలు చదివే ముందు గురువు గారి గురించి రాసిన ఒక పద్యం మీకు వినిపిస్తాను. శ్రీమాన్ కళ్ళకుంట్ల కోదండరామాచార్యుల వారికి వినమ్రంగా నేను సమర్పించుకుంటున్న పద్యసుమాలు. శ్రీయుత కళ్ళకుంట్ల కులశేఖర, శ్రీయుత కళ్ళకుంట్ల కులశేఖర, సన్నుత కీర్తి సాంద్ర సుశ్రేయ పదమ్మునన్ మిగుల సేముషిగాల్చిన మాన్యా బోధనే ధ్యేయముగాదలంచి వరదీక్ష వహించిన కార్యదక్ష, హే ధీయుత సంతతము మిము దేవి సరస్వతి ప్రోచుగావుతన్. ఆంధ్రగీర్వాణ భాషాబ్దులన్, ఆంధ్రగీర్వాణ భాషాబ్దులన్ లీలగా పుక్కిట పట్టిన పూజ్యులెవరు? వేద మంత్రాలకు విపులార్థములు తెల్పి విజ్ఞానమిడు వేద విధులునెవరు? ఛాత్రతతికి నెల్ల సద్విద్యలందించి ఆనందమందడి ఆర్యులెవరు? సాహితీ సభలను సంపన్నమునరించి, సాహితీ సభలను సంపన్నమునరించి యశమందినట్టి అధ్యక్షులెవరు? వర కవీంద్రులు గురువులు వక్తలెవరు? పాంచరాత్రాగమమునందు ప్రాజ్ఞులెవరు? జ్ఞానవంతులు వేదావధానులైన వారు కోదండరామాఖ్య వరగురువులు. వరబుధులు మెచ్చు కావ్యాలు వ్రాసినారు, వరబుధులు మెచ్చు కావ్యాలు వ్రాసినారు, వివిధ సభలలో వక్తగా వెలిగినారు. ఖ్యాతినెంతయో జగమున కాంచినారు, ప్రణతులర్పిల్తు వారికి భక్తితోడా, ప్రణతులర్పిల్తు వారికి భక్తితోడా అని వినమ్రంగా వారికి నమస్సులు అందిస్తున్నాను. వారు ఎంతోమంది మాలాంటి వాళ్ళకి విద్యాపరంగా చాలా సహాయ సహకారాలు అందించారు. మీ వల్ల మాకు ఇది కావాలండి అంటే తప్పకుండా నెరవేర్చేవారు. అట్లాంటి జ్ఞాన అంబోధులు, మహాసాగరం లాంటి వాళ్ళు కోదండరామాచార్యులు గారు. వారిని గురించి ఎంతైనా చెప్పొచ్చు, చాలా విషయాలు ఉన్నాయి మాకు, కానీ అవన్నీ ఇప్పుడు మన సమయం లేదు. కాబట్టి ఈ తర్వాత గీతా సార సంగ్రహం అనే పేరుతో నేను రాసినటువంటి గ్రంథం ఇది. 477 మంజరీ ద్విపదలతో 18 అధ్యాయాలు వచ్చేటట్టుగా, సారాంతా కూడా తేలికగా, అందరూ చదువుకోవటానికి వీలుగా, పాడుకోవటానికి వీలుగా, తేలికగా అర్థమయ్యే విధంగా. అంటే సంస్కృత శ్లోకాలు అందరూ చదువుకోలేరు కాబట్టి, అది సుదీర్ఘంగా పెద్దగా ఉంటుంది కాబట్టి అందరూ అంతా చదవలేరు కాబట్టి నేను ఏం చేశా అంటే దాంట్లో ఉన్న సారాన్ని మాత్రం అందరూ తేలికగా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, స్త్రీలు ఎవరైనా సరే పాటలాగా పాడుకోవటానికి వీలుగా దీన్ని రాయటం జరిగింది. 18 అధ్యాయాలు తేలిగ్గా అందరికీ అర్థమవుతుంది. అది చేసిన ప్రయత్నం. ఇది నేను కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో సంకల్పించాడు. ఆయన ధనుర్మాసంలో
ఇది మార్గశిరలో మొదలుపెట్టాను. మార్గశిర మాసం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మాసానాం మార్గశీర్షోహం అంటాడు. కాబట్టి మార్గశిర మాసంలో ఆయన ప్రేరణతోని మొదలుపెట్టి ధనుర్మాసంలో దీన్ని పూర్తి చేశాను. మంచి పవిత్రమైన కాలం, నాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి పుస్తకం ఇది. మరి దీనిని ఎక్కువ టైం లేదు కాబట్టి కొద్దిగా మీకు వినిపిస్తాను. గీతాసార సంగ్రహము మంజరి ద్విపద మొదటి అధ్యాయంలో అంటే అత్యవసరమైనటువంటి విషయాలను మాత్రం ప్రస్తావించాను నేను. కొద్దిగా మామూలుగా సంభాషణలు, సంజయుడు, ధృతరాష్ట్రుడు అట్లాంటివి తీసేసి మనకు కావాల్సినటువంటి కర్మయోగం, జ్ఞానయోగం, ఇందులో ఉన్న సారం, అర్జునుడు ఏమడిగాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడు ఏం గ్రహించాడు, చివరికి ఆయన ఏ విధంగా ఆనందం పొందాడు అనేది దీంట్లో నేను ప్రస్తావించడం జరిగింది. సరే, ఇది ఎట్లా ఉంటుందంటే, అవని ధర్మక్షేత్రమనియంచబడడి, అవని ధర్మక్షేత్రమనియంచబడడి, శ్రీకరంబకు కురుక్షేత్రమునందు యుద్ధము సల్పగా ఉద్యుక్తమగుచు పాండవ కౌరవ పక్షముల్ నిలిచే, రయముగ పార్థుని రథమును తెచ్చి రెండు సేనల మధ్య కృష్ణుండు నిలిపే, సకలాయుధాలతో సంసిద్ధులైన బంధు జనాడిని పరికించి చూచి భావమునందున పరితాపమంది వాసుదేవుని తోడ పార్థుడిట్లనియే, అచ్యుతా కేశవ అనురాగపూర్ణ నా బాధ గమనించి నను బ్రోవుమయ్యా, సమర రంగమున స్వజనాడిగాంచ అవయవాలు శిథిలమగుచుండె నాకు, నా నోరు తడియారే నా మేను వణకే, గగురు పాటును నాకు గలుగుచునుండే, చర్మము తపించే చాపము జారే, మానసం విపుడు భ్రమకు గురి అయ్యే, అపశకునములు అగుపించుచుండే, నిలబడలేకుంటే నిజముగ కృష్ణ. ఈ విధంగా ఇంకా ఉంది, మనం ఎక్కువగా చదవడానికి లేదు కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో వస్తుంది. తర్వాత రెండో అధ్యాయంలో మళ్ళీ సాంఖ్యయోగం, అక్కడి నుంచి కృష్ణుడు అర్జునుడికి ధైర్యం చెప్పటం, తర్వాత బోధ చేయటం, ఇంకా మళ్ళీ ఆయన ప్రశ్నలు, అర్జునుడు మళ్ళీ సందేహాలు, వాటి సమాధానంగా కృష్ణుడు చెప్పటం. ఈ విధంగా భగవద్గీతలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ దీంట్లో రాయటం జరిగింది. మొత్తం 477 పద్యాలు. ఇది అందరూ చదువుకుంటానికి బాగా ఉంటుంది, అర్థమవుతుందనే ఉద్దేశంతో కష్టపడి రాశాను. 15 రోజులకు దాదాపు పట్టింది. కృష్ణుడి యొక్క అనుగ్రహంతోనే నేను నిమిత్త మాత్రాన్ని అంతా కృష్ణ పరమాత్మ చూసుకున్నాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఇచ్చేసినటువంటి ఒక పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా గురువు గారి పాద పద్మలకు నమస్కరిస్తూ, ఈ రోజున ఇది గురువు గారికి సన్మాన సభ ఏర్పాటు చేశారు మన సత్సంగంలో మురళీ కృష్ణమాచార్య గారు. ఆషాఢ పౌర్ణమి రోజు అసలు గురువు గారికే సన్మాన సభ ఏర్పాటు చేయవలసి ఉండే ఆ రోజున, కానీ గురువు గారు హైదరాబాద్లో ఉండటం కారణంగా సరే ఆ రోజు గురు పౌర్ణమి సభ ఏర్పాటు చేసి ప్రసాద్ బాబు గారు, రాయ్ గారు, మరి శర్మ గారు, తేజశ్రీ వీళ్ళతోటి ప్రసంగాలు ఇప్పించారు. ఈరోజు సత్సంగంలో గురువు గారికి సన్మానం చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సత్సంగం ఇది మామూలు సత్సంగాలు లేదు, ఒక విద్వత్సభలాగా ఉన్నది. అందరూ పండితులు వచ్చారు, వాళ్ళ పద్యాలు పాడుతున్నారు, మంచిగా ముదిగొండ వారు వచ్చారు, వీళ్ళంతా విద్వత్సభలాగా ఉన్నది. సరే, కోదండ రామాచార్య గారికి నాతోటి నాకు పరిచయం ఏంటంటే, నేను ఖమ్మం 91లో వచ్చాను ఇక్కడికి హాస్పిటల్కి. తర్వాత అప్పుడు డాక్టర్ ఇట్కీ గారు సూపరింటెండెంట్గా ఉండేవాడు. ఆయన గారు రిటైర్మెంట్ 95 ఆ ప్రాంతాల్లో రిటైర్మెంట్ జరిగినట్టున్నది. వారికి రిటైర్మెంట్ సన్మాన సభ చేసాం అన్నమాట.
అప్పుడు మరి వారికి సన్మాన పత్రం రాయించాలంటే నా ఖమ్మంలో ఎవరో నాకు అప్పటికి పెద్దగా పరిచయం లేకుండే. అప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చాను. సో వారితో మంచిగా సన్మాన పత్రం రాసి ఇచ్చారు. వారు చాలా అద్భుతంగా రాసి ఇచ్చారు. మీకు అందరికీ తెలుసు, ఇటీకి గారు కొద్దిగా పొట్టిగా ఉండేవారు. అది దాంట్లోనే ఆ సన్మాన సభలో ఒక దాంట్లో పేరాలు ఏదో వామనుడు అని ప్రత్యేకించి దాన్ని ఉటంకిస్తూ అట్లా వారి గురించి రాశారు. అది వారి యొక్క పరిచయం. ఆ తర్వాత గాయత్రి భవన్లో కార్యక్రమాలు చేయటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటంతో వారితో ఇంకా సన్నిహితం ఏర్పడ్డది. వారు మరి ఇందాక శర్మ గారు వారు చెప్పినట్టు, ప్రసాద్ బాబు గారు చెప్పినట్టు అనేక గ్రంథాలు రాశారు. దాంట్లో కూడా పరిశోధనాత్మకమైనటువంటి ఒక గ్రంథాలు వారు రాశారు. అది చాలా విశేషమైనటువంటిది. మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో పండితుడు ఎవరంటే మరి ఉద్దండ పండితుడు, మన ఉభయ భాష ప్రవీణుడు. వారి సంస్కృతంలో కూడా మంచి పాండిత్యం ఉన్నది. వారే కోదండ రామాచార్య గారని చెప్పుకోవాలి. సంస్కృతంలో కూడా మంచి పాండిత్యం ఉన్నది. 2016 సంవత్సరం అనుకుంటా, అప్పుడు పూజారి గారని రాష్ట్రీయ సంఘటన కార్యదర్శి సంస్కృత భారతికి వారు వచ్చారు, ఈ ఖమ్మం వచ్చారు. అప్పుడు ఇక్కడ లోకల్గా విష్ణుభర్త సోమయాజులు గారు కాస్త ఈ సంస్కృత కార్యక్రమాలు చూస్తుండేవారు. సో వారు ఒక సభ ఏర్పాటు చేశారు. దానికి వీరు మరి ముఖ్య అతిథిగా వీరిని పిలవడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు మంచిగా వారు ప్రసంగం కూడా సంస్కృతంలోనే ఇచ్చారు. నాకు బాగా గుర్తు, కొద్దిగా రామకృష్ణ విద్యాలయంలో ఏర్పాటు చేసాం. అది మంచిగా అది జరిగింది. అట్లా మంచిగా సంస్కృతంలో మంచి పాండిత్యం ఉన్నది. ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా శ్లోకాలు దాంట్లో ఏదైనా కొద్దిగా సందేహం కలిగినప్పుడు వారి గురువు గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా కూర్చొని ఏమిటి అనేటువంటి యొక్క సందేహాన్ని తీర్చుకోవడం జరిగింది. ఒకసారి శివాలయంలో అది పాంచరాత్ర ఆగమం గురించి నేను వెళ్ళాను ఆ సభకు. శివాలయం మన పాతపేటలో ఉన్నటువంటి ఒక శివాలయంలో దాదాపుగా ఒక గంటన్నర సేపు వారి యొక్క ప్రసంగము నేను చాలా శ్రద్ధగా విన్నా. చాలా అద్భుతంగా ఉన్నది. వారికి దాంతోపాటు చూస్తే ఆగమ శాస్త్రంలో వారికి ఎంత లోతైనటువంటి యొక్క పరిజ్ఞానం ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం తెలిసింది. చాలా పరిజ్ఞానం ఉంది. అట్లా అనేక దాంట్లో వాళ్ళు ఒక నిష్ణాతులు వారికి ఈ రోజున మరి సన్మానం చేసుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయము. అందరూ వచ్చారు. మరి చాలా రోజుల తర్వాత హరిబాబు గారు కూడా వచ్చారు. సో వారికి మరోసారి వారి యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి, మనశ్శాంతిని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎంతమంది కవి గాయక పండితులు ఒక్కచోట చేరి సత్సంగం జరుపుతూ ఉంటే మాలాంటి వాళ్ళు, ముఖ్యంగా లా చదివో లేకపోతే వాళ్ళ ముందు ఈ సబ్జెక్ట్ మాట్లాడగలిగిన వాళ్ళం మేము కాదు. మురళీ కృష్ణమాచార్యులు గారు ఆయన సాక్షాత్తు ఒక శ్రీకృష్ణదేవరాయల్లాగా అష్టదిగ్గజాలను ఇక్కడ బంధించేశారు. శనివారం పిలిచి హాయిగా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చినందుకు చాలా చక్కటి సంగీతము, కవిత్వము, గురువు గారి ఉపన్యాసం అన్ని కూడా విని దయచేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఆగితే వీడియో డిస్టర్బ్ అవుతుంది. అయ్యా మంచి సబ్జెక్ట్ చేద్దాం మాట్లాడుతున్నారు అనేది నేను ఏదో 1 నిమిషం 2 నిమిషాలు చెప్తాను. నేను 10వ తరగతి చదివేటప్పుడు సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళే, కానీ ఎగ్జామ్ వెళ్ళాలి అంటే 20 రూపాయలు ఎగ్జామ్ ఫీజు కట్టాలి. మా దగ్గర లేవు. మానేసి మళ్ళీ ఆ సంవత్సరం మానేశాను. మరుసటి సంవత్సరం మళ్ళీ మొదలుపెట్టి సంవత్సరం అంతా చదివాను. మళ్ళీ గండం వచ్చింది 20 రూపాయలు, మళ్ళీ గట్ల మానేసి ఇంటి దగ్గర ఉండిపోయాను. ఒక తెలుగు మాస్టారు ఇంటికి వీడు అన్ని మంత్లీ టెస్ట్లో వీడే ఫస్ట్ వస్తాడు, ఎగ్జామ్ ఎందుకు రాయడు అంటే వారి పరిస్థితులు బాగలేదండి, కట్టలేరంటే, అరే
20 రూపాయల కోసం పిల్లగాడి భవిష్యత్తు పాడవటం ఏంటని ఆయన కబురు చేసి పిలిపించి ఆయన 20 రూపాయలు కడితే నేను ఆ విధంగా 10th క్లాస్ పాస్ అయ్యాను. డిగ్రీలోకి వస్తే నేను నైట్ పెట్రోల్ బంకులో పనిచేసేవాడిని. తెల్లవారు డ్యూటీ ఉంటుంది, ఉదయం పూట ఏమో కాలేజీకి వెళ్ళేవాడిని. ఎంత మంచి యుక్త వయసు 17, 18, 20 సంవత్సరాల్లో ఉత్త తూలి ఇట్లా పక్కవాడి మీద పడిపోతునేవాడిని. మా లెక్చరర్ శంకర్రావు గారు, హరిబాబు కావాలంటే ఇంటికి పడుకోపో, నేను అటెండెన్స్ అనేది నేను చూసుకుంటా, ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ వచ్చి చెప్పించుకో అని అట్లా గురువుల వాత్సల్యాన్ని నేను చవి చూశాను. అది స్మరించుకోవడం నేను ఆ తర్వాత హైదరాబాద్ పోయి ఒక సాయంతో అక్కడ CA సీట్ రాక MBA ఎంట్రన్స్ రాస్తే యూనివర్సిటీలో 16వ ర్యాంక్ వచ్చాను నేను. దాంతోపాటు హాస్టల్ సీటు ప్లస్ 230 రూపాయల స్కాలర్షిప్ కూడా గ్రాంట్ అయింది. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో 16వ ర్యాంక్ రావడం అనేది చాలా గొప్ప విషయంగా ఉండే. 30 సీట్లు ఉండేవి. తీరా MBA చేస్తూ ఉండగా అప్పుడు ఒక CA సీటు దొరికింది నాకు. CA గారు సీట్ ఇస్తానని వాగ్దానం చేశాడు. మళ్ళీ ఇదే శంకర్రావు గారికి ఒక ఉత్తరం రాశాను, సార్ ఇట్లా MBAలో జాయిన్ అయ్యాను, హాస్టల్లో ఉన్నాను, స్కాలర్షిప్ ఇస్తున్నారు, కానీ నా యాంబిషన్ CA చేయాలని కదా, మరి పాస్ అవుట్ ఏమో చాలా కష్టం, ఏం చేయమంటారు, మీ సలహా ఏంటి అని ఒక పోస్ట్ కార్డు రాశా. వారు వెంటనే జవాబు రాశారు, హరిబాబు నీ మీద నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు పాస్ అవుతావు CA కూడా, నువ్వు ధైర్యంగా CAలో పొమ్మన్నాడు. MBA రిజైన్ చేసి సర్టిఫికెట్స్ తీసుకొని పోయి CAలో జాయిన్ అయ్యాను. ఆ విధంగా ఇవాళ CAగా మీ ముందున్నాను నేను. అట్లాగే కోదండ రామాచార్యులు గారు కూడా మాకు గురుతుల్యులు. ఎలా అంటే వారికి మా మీద అవ్యాజమైనటువంటి ప్రేమ. అవ్యాజం అంటే నాకు సరిగ్గా తెలియదు ఎప్పుడు. మొత్తానికి మాకు మా మీద ఎనలేని ప్రేమ, వాత్సల్యం. ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే వచ్చి ఆశీర్వదిస్తారు. అట్లాగే వారి సౌజన్యం కానీ, వారి సింప్లిసిటీ కానీ, అవి ఎవరైనా సరే చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అవి. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కూడా అగ్రగణ్యుడైనటువంటి ఉభయ భాష ప్రవీణుడు, పండితుడు, కవి అన్నీ కూడా గురువుగారు కోదండ రామాచార్యులు గారు. వారి వాళ్ళ మన ఖమ్మం వాస్తవుడై ఉండటం, మనవాడై ఉండటం, వారికి మనం అందరం పరిచయం ఉండటం, ఇది నిజంగా మన భాగ్యం అని అనుకోవాలి. ఈరోజు మురళీకృష్ణ గారు ఫోన్ చేయబట్టి ఇక్కడికి వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందుకు నా జన్మ ధన్యమైంది. చాలా సంతోషం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు. వారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు. మాకు స్వయంగా పాఠాలు నేను వినే అదృష్టం నాకు లేకపోయినా వారి దగ్గర నేను వారికి ఏకలవ్య శిష్యుడిని అంతే. కాబట్టి ఆ విధంగా మాకు ఆ సాహిత్య కళా సంబంధంతో, తర్వాత ఆత్మ సంబంధంతో మేము ఇప్పటికీ కొనసాగుతూ ఆ గురువుగారికి ఎప్పుడు ఫోన్ చేసినా ఏదైనా మీరు పెద్దలు పండితులు అంటే మీరు చేయగలుగుతారు, నేను నాలాంటి అల్పుడు ఫోన్ చేసినా కూడా వారు మాట్లాడి నేను ఆయన ఇది 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 అని చెప్పి చెప్తారు. వారికి నా సంపూర్ణమైనటువంటి ఇదితో ఈ కార్యక్రమం, సన్మాన కార్యక్రమం, ఇది సన్మానం కాదు, నా చిరు కాదు అయితే వారికి విద్వత్ సభ హైదరాబాదు రాష్ట్ర స్థాయిలో చేసి వచ్చారు. ఇది విద్వత్ సభ జిల్లా స్థాయిలో వారికి చేస్తూ ఈ సందర్భంగా వారికి రాష్ట్ర స్థాయిలో జ్ఞానపీఠ అవార్డు రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికన్నా తీసిపోయేవారు కాదు, తక్కువ వారు కాదు, వారికి ఎప్పుడో రావాల్సిన ఇది. ఇంత పరిపూర్ణమైన కుంభావ సరస్వతి, అటువంటి ఆయనకు పరిపూర్ణ సరస్వతి కటాక్షం ఉంది ఆయనకు, ఆ శారదామాత కటాక్షం. అయ్యా మీకు కానీ ఇది కానీ నాకేం లేదు, ఆ శక్తి లేదు, కాబట్టి నేనే వారి మీద రాయలేను, చేయలేను. నా ఆవేదన నేను ఒకటి మీకు మనం చేస్తానంతే. చిన్న చిరు పుస్తకం రాస్తున్నా, దాంట్లో
ఒక భాగం వారు అడిగారు కాబట్టి అంత మీ అందరి హరిబాబు గారు వీరు పెద్దలు పండితులు అందరి సమక్షంలో నేను అసలు నన్ను మాట్లాడే అర్హత లేదు నాకు, అయినా కూడా మాట్లాడిస్తున్నా అంటే మీ అభిమానం తప్ప ఏమీ లేదు అని. రామా చివరి ఘడియలలోన నా కనులలో నిలచి, చివరి ఘడియలలోన నా కనులలో నిలచి, నన్ను కృప చూడవా ఓ నల్లనయ్యా. చివరి ఘడియలలోన నా కనులలో నిలచి, నన్ను కృప చూడవా ఓ నల్లనయ్యా. చివరిగా దర్శించు భాగ్యమే నాకిచ్చి, ఆత్మదర్శనమీవ ఓ అల్లరయ్యా. జ్ఞానమసలెరుగక అల్లాడెడి నాకు, జ్ఞానమసలెరుగక అల్లాడెడి నాకు, ఆత్మజ్ఞానమునిచ్చి ఆరుకోవయ్యా. చివరి ఘడియలలోన నా కనులలో నిలచి, నన్ను కృప చూడవా ఓ నల్లనయ్యా. ఏ పెన్నిధి అడుగక ఏలుకోమను నాకు, ఏ పెన్నిధి అడుగక ఏలుకోమను నాకు, నీ సన్నిధిన చేరు వరమీయవయ్యా. నీ సన్నిధిన చేరు వరమీయవయ్యా. మన మధ్య మనకింక ఘర్షణేలయ్యా కృష్ణ, మన మధ్య మనకింక ఘర్షణేలయ్యా. నీదు కృప నా పైన వర్షించరాదా. సంకర్షణాయనుతు స్తుతి చేతుగాదా. మన ఏ పెన్నిధి అడుగక ఏలుకోమను నాకు, నీ సన్నిధిన చేరు వరమీయవయ్యా. మన మధ్య మనకింక ఘర్షణేలయ్యా. నీదు కృప నా పైన వర్షించరాదా. సంకర్షణాయంతు స్తుతి చేతుగాదా. ఆ గురువుగారి అనుగ్రహం, శారదాంబ అనుగ్రహం, పెద్దల ఆశీర్వచనంతో ఏదో ఆ అమ్మ రాయిస్తున్నది తప్ప నేను మీలాగా పండితుడిని కవిని కాదు స్వామి. నమస్కారం. తీయండి. ఇది అక్కడ మీ వాయిస్ పెట్టుకుంటే వస్తుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాన్ కోదండరామాచార్యుల వారిని తెలంగాణ విద్వన్ మహాసభలలో భాగంగా సత్కరించి తెలంగాణ ప్రభుత్వం తనను తాను సత్కరించుకుంది. ఇది మనందరికీ గర్వకారణం. వైదుష్యము సౌజన్యము రెండూ ఒకే వ్యక్తిలో ఉండడం చాలా చాలా అరుదు. వైదుష్యం ఉన్న చోట సౌజన్యం ఉండదు, సౌజన్యం ఉన్న చోట వైదుష్యం ఉండదు. ఆయన పాండిత్యంలో ఎంత ఉన్నతుడో ప్రజా సంబంధాల్లో అంత వినయ సంపన్నుడు. పిల్లవాడినైనటువంటి నేను ఏదో అష్టావధానంలో ఒకసారి కృష్ణుడు ధర్మజుడికి భీముడికి పాదాభివందనం చేసి అర్జునుడిని కౌగరించుకున్నాడు అని ఆ సందర్భాన్ని పురస్కరించి ఏదో ప్రశ్న వేస్తే గురుగారికి సందేహం వచ్చిన తర్వాత అడిగారు, ఏమయ్యా రా ఇలా అన్నావు నువ్వు అంటే, గురుగారు ఉందండి ఫలానా భాగవతంలో ఫలానా స్కంధంలో నేను చూశానంటే, ఆయన ఆ మర్నాడు ఉదయం పూట అనుష్ఠానం అయిన తర్వాత దాన్ని రెఫర్ చేసి వారే స్వయంగా నాకు ఫోన్ చేసి, రాయి నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, నువ్వు అది అడగటం వల్ల నేను చూశాను, మంచి విషయం గుర్తు చేసావు నాకని అంటే, నిజానికి అది ఆ మాటతో నాకు కొండంత బలం వచ్చింది, బరుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అది వారి యొక్క సౌజన్యం, వారి యొక్క గొప్పతనం. ఇట్లాంటివి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి వారితోటి. ముఖ్యంగా వారి యొక్క రచనల గురించి చెప్తే చాలా పెద్ద జాబితా ఉంది, కానీ గుబురుటాకుడ మాటన కనిపించిన కోకిలలాగా వారిలో ఉన్నటువంటి ఆ భాగవతోత్తముడు కృష్ణ గుణానుకీర్తనం అనే కృష్ణ గుణ సంకీర్తనం, గురుగారు కృష్ణ గుణ సంకీర్తనంలో
పోతన గారి యొక్క భక్తి మాధుర్యము, లీలాశకుడి యొక్క యోగ అనుభవము, అన్నమయ్యలో ఉండేటువంటి సారళ్యము అన్నీ కనిపిస్తాయి. తన ఆత్మతృప్తి కోసం రాసుకున్నటువంటి చాలా అనేక శతకాలు ఉన్నాయి, భక్తి కావ్యాలు ఉన్నాయి. వారి గురించి ఎంత తక్కువ. వారన్నట్లు కోదండరామాచార్యులు వారి సమకాలీనులుగా ఉండడం, వారి శిష్యకోటిలో ఒకరిగా ఉండడం, ఇలాంటి వారి గురించి 4 మాటలు చెప్పే భాగ్యం రావటం నా యొక్క ఇదిగా భావిస్తూ, నా గురుదేవులైనటువంటి ఇష్టదైవమైనటువంటి శ్రీరామకృష్ణ పరమహంసుల వారిలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యత్వము, ఆ భక్తి, అవన్నీ కూడా వారి యొక్క ఆ అంశాలు, ఆ కిరణాలు గురువుగారిలో కనిపిస్తాయని సవినయంగా మనవి చేస్తూ, నా గురుదేవుల యొక్క, నా ఇష్టదైవం యొక్క ఆశీస్సులు కూడా వారి మీద సదా ప్రసరించాలని నేను త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సెలవు. స్వామి, నాకు 85 సంవత్సరాలు పైన పడ్డాయి కాబట్టి మర్చిపోయిన క్షమించండి. భగవద్గీతలో స్వామి కూడా చెప్పారు, గురువు యజ్ఞం చేసినా కూడా దక్షిణ యజ్ఞానికి ఫలితం ఉంటుంది. అదేవిధంగా స్వామి ఒక నిమిషం బద్రీలో ఉండటంతో ఒక సందర్భంలో ఖమ్మం వచ్చినప్పుడు ఇట్లా కోదండరామాచార్యులు గారని చాలా గొప్ప పండితులు ఉన్నారా, వారిని ఒక్కసారి నువ్వు దర్శించుకోవాలన్నారు. అనుకోకుండా మా అపార్ట్మెంట్ ముందుకే వారు జిరాక్స్లు పుస్తకాలు రాయడానికి రావడం సంభవిస్తే ఆ రోజు నేను పరిచయం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఇందాక సీతారామారావు గారు చెప్పినట్టు మేమంతా ఏకలవ్య శిష్యులమే వారికి, గురువు గారికి వైష్ణవ సాంప్రదాయంలో చాలా గట్టి పట్టుంది. ద్రావిడ ప్రబంధాల మీద ఆయనకి చాలా గొప్ప పట్టు ఉందని చెప్పి నాకు తెలిసింది. వారు ఆళ్వారు ద్రావిడ వేదకంగా పిలిచిన నాలాయర ధ్రువ ప్రబంధంలోని పాసురాల తీయదనాన్ని చాలా చక్కగా ఆళ్వార్ల యొక్క భక్తి భావాల్ని శ్రోతలకి వారు చాలా చక్కగా వివరించేవారు. అదేవిధంగా ధనుర్మాసంలో జరిగేటటువంటి గోదాదేవిని సృష్టిస్తూ ఉన్నటువంటి దాన్ని కూడా వారు చాలా చక్కగా ప్రతి ఒక్క కోవెల్లో కూడా వారు ప్రసంగిస్తూ చాలా చక్కగా చెప్తుంటారు. వారు ఈ యొక్క పాంచరాత్ర ఆగమనం మీద ఉన్నటువంటి పట్టు, వైష్ణవ సాంప్రదాయం మీద ఉన్నటువంటి యొక్క అభిమానంతో వారు ఎన్నో పుస్తకాలు రాయటం, అర్చకత్వంలో కూడా అర్చకులకు కావాల్సినటువంటి మార్గనిర్దేశకాలు వైష్ణవ ఆలయాల్లో ఏ విధంగా ఉండాలనేవి కూడా వారు చాలా చక్కగా నిర్దేశించి చెప్పేటువంటి గొప్ప మహాపండితుడు. నిజంగా మన ఖమ్మంలో ఉండటం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా కూడా మనం భావించాలి. ఇలాంటి ఇంత మంచి గొప్ప పాండిత్యం ఉభయ భాషల్లో, సంస్కృతం తెలుగు భాషల్లో పాండిత్యం కలిగినటువంటి ఏకైక వ్యక్తి కోదండరామాచార్యులు గారిని మనం చూసుకోవడం, వారిని మనం ఈరోజు ఈ భవన విజయంలో మనం సన్మానించుకోవడం నిజంగా మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఈ సదవకాశాన్ని కలగజేసి గురువు గారి యొక్క ప్రజ్ఞా పాఠభావాన్ని ఇంత చక్కగా మనం తెలుసుకోగలిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మురళీకృష్ణమాచార్యులు గారికి కూడా నేను మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ఈ సభా వేదికకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మురళీధరుననగా మురళి లేదు, పేరులో ఛాయలో వీరు వారులొకటే, పోలిక చూడగా పొసగియొప్పు పదమసింహము వంశ కులచంద్రుడీతడు, కారుణ్య సహృదయ కాంతియుతుడు, మా మంచి మిత్రుడు మా వెంకట మురళీ కృష్ణమాచార్యులు కళ్ళ కాదు, నాటి రాయల భువన విజయమట్లుగా ఇంటినే చేసిన ఇంపుగాను, సత్సంగ సభగాను, సాహిత్య గోష్ఠిగా, సంతసంబులుక సభ్యులంతా సభికులందరూ చేరగా సభకు మొదట ఆలపించును కామేశుడు ఆర్ద్రగీతి, శర్మరాయలను ప్రవచించు సత్కథలను, వీణులకు విందు వినువారి వేట్క తీరా. మీరు రాయలు అన్నారు కాబట్టి సార్ని గారు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అది సన్మానం ఉంది రావాలని చెప్పారు. 4-5 రోజుల క్రితం ఫస్ట్ ప్రయాగ, తర్వాత అయోధ్య, గయా, కాశీ
పర్యటనలో భాగంగా గాయ దగ్గర విష్ణు పాదాలయం దగ్గర ఆ శాల పంపితే దీనికి తగిన వ్యక్తి కోదండరామాచార్య గారు కాబట్టి దాన్ని కొనుక్కొని పోయి వారికి ఇవ్వాలి అని సంకల్పంతో దానికి వాస్తవంగా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సింది ప్రసాద్ బాబు చెప్పగా నాకు మంచి సన్నివేశం దొరికింది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం సార్. వారి రిటైర్మెంట్ రోజు కూడా నేను ఇప్పుడు కొత్తగూడెంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చేస్తుంటే బస్ ఎక్కిన తర్వాత పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి నేను మళ్ళీ వెనక్కి వచ్చి మదిరపోయాను. మళ్ళీ తర్వాత ఒక 2-3 సందర్భాలలో ఈ విద్వత్తులు విద్వాంసులు పండితులకు సన్మానం సత్కారం జిల్లా స్థాయిలో మంచి వ్యక్తులుగా చూసి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి నగదు బహుమతి అవార్డు ఇచ్చే కార్యక్రమానికి ఆ కమిటీకి నేను కన్వీనర్. అందరూ పండితులే, పుస్తకాలన్నీ ఇచ్చారు. నాకు దాంట్లో ప్రవేశం లేదు. దాన్ని ఎట్లా అంటే ఇది చాలా రోజులు గడిచింది కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు బయటికి, ఇప్పుడు చెప్తున్నా నేను. అప్పుడు అందరూ అప్లై చేస్తారు, రామశాస్త్రి గారు కూడా అప్లై చేయలేదు. ఇప్పుడు రహస్యాన్ని ఇప్పుడు చెప్తున్నా 10 సంవత్సరాల తర్వాత. సార్ మీరు వచ్చి పుస్తకాలను ఇస్తే కొద్దిగా మీరు 1 or 2 మీరు ఏమైనా సెలెక్ట్ చేసి పెట్టగలరా అని. లేదు సార్ ఇది చికాకు అవుతుంది, నేను బయటకు వస్తాను, మీ పేరు ఎక్కడ చెప్పము సార్, మీరు రాండి అంటే మొత్తం తీసిన తర్వాత 3 పేర్లు బయటికి తీశారు. ఆ 3 సెలక్షన్ ఇస్తా. నాకు అది అర్థం కావట్లేదు. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర పోయినా సార్ అంటే వీళ్ళు 3 డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కదా అన్నారు. అందరు నాకు తెలిసిన వాళ్ళే సార్. ఆ 58,000 రూపాయలు 3కి పంచుదామని 3కి సత్కారం చేసాం. దాంట్లో హెచ్ఎల్ ప్రసాద్ గారు ఒకడు, తాటికొండల నరసింహారావు గారు ఒకడు, ఇంకోటి ఎవరో జీవన్ అనుకుంటా గుర్తులే. దాని తర్వాత ఇంకొకసారి ఏం జరిగిందంటే మళ్ళీ 2వ సంవత్సరం జరిగినప్పుడు కోదండరామాచారి గారికి నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీ నరసింహ గారు భద్రాచలం వాళ్ళిద్దరిది టై అయ్యి ఎట్లా తేల్చాలి దాన్ని. అప్పుడు ఏంటంటే వీరికి సంస్కృతంలో ప్రవేశం ఉంది, ప్రావీణ్యం ఉంది, దాంతోపాటు తెలుగులో ఉంది, రచన ఉంది. ఇన్ని విభాగాలలో అధిపతిగా ఉన్నారు కాబట్టి వీరిని సెలెక్ట్ చేద్దామని చెప్పని ఆ రోజున కూడా ఆ కమిటీకి కన్వీనర్గా మేము సెలెక్ట్ చేసి జిల్లా స్థాయిలో వారికి సన్మానం చేయడం ఆ రోజు అవకాశం నాకు దొరికినందుకు సంతోషిస్తూ, ముఖ్యంగా గొప్ప మనిషి, మానవతావాది, మంచి బహుప్రజ్ఞాశాలి అయినప్పటికీ కూడా అత్యంత సామాన్యంగా కనిపిస్తూ జీవనాన్ని గడుపుతూ తక్కువ చిన్న స్థాయిలో మాట్లాడుతూ ఎక్కువ మందిని ప్రభావితం చేసేటువంటి యొక్క ఉపన్యాసకుడిగా పేరు పొందిన కోదండరామాచారి గారికి పాద నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు ఒక 2 నిమిషం అయి ఉంటుంది. ఏం లేదు, 2 సరే ఇవాళ అందరి గురుగారు నాకు కాదు, ఎందుకంటే మాకు వారి యొక్క శ్రీమతి గారు అన్నయ్య గారు అంటుంది. వారింటికి పోతే కాఫీ పోస్తుంది, ప్రేమ చూస్తుంది, ఎందుకని మంచి అయిపో వాటి పండు ఏదో పండు తీసుకోపోతాను అంటే ఆయన అంటే నాకు అభిమానం, నేనంటే అభిమానం. ఇద్దరిద్దరం పరస్పరం మధ్యమైన మాట్లాడుకుంటాం. ఏ సందేహం వచ్చినా అడుగుతుంటా చెబుతుంటాను అందరిలాగే. పోతే ముఖ్యంగా ఇవాళ చెప్పేది అంటే ముదిగొండ శ్రీరామశాస్త్రి గారు ఈ ద్విపద భావతం శ్రీమద్ భగవద్గీత మీరు రాశారు. ఒక 300 కాపీలు చేద్దామని చెప్పి ప్రింట్ చేద్దాం అనుకున్నారు. ఈ పుస్తకం కూడా తీసుకువచ్చారు. దీని ఖర్చు దాదాపు 13 నుంచి 15,000 దాకా అవుతుంది. దీనికి మరి వారు సౌమ్యులు, అంత ధనవంతులు కాదు, దగ్గర కూర్చొని లాంటి వాళ్ళు. చాలా ఆ నోరు కూడా అంత సౌమ్యంగానే ఉంటుంది, రాత గట్టిగా ఉంటుంది. గీతా సార సంగ్రహము ఈ పుస్తకం ప్రింట్ చేయడానికి నా వంతుగా నేను ఇవాళ సత్సంగాన్ని రమ్మని చెప్పి ప్రయత్నం చెప్పడం జరిగింది. ఒక 2,000 రూపాయలు ఇద్దామని అనుకున్నాను. ఇతని మిత్రులు నేను పంపిస్తా అన్నారు. ఇవన్నీ నాకు పంపించే బదులు హెచ్వల్లి ప్రసాద్ బాబు గారికి పంపిస్తే అక్కడి నుంచి అక్కడికి దగ్గర, నాకు ముదిగొండ శ్రీరామశాస్త్రి గారికి దూరం కాబట్టి వారు చూసుకుంటారు. నేను వారికి 2,000 రూపాయలు ప్రసాద్ గారు పంపిస్తాను. అట్నే శ్రీరామచంద్ర సీత వారు 1,000 రూపాయలు పంపిస్తున్నారు. తర్వాత సత్యప్రసాద్ రాయ్ 1,000 రూపాయలు పంపిస్తున్నారు. ఎవరైనా హెచ్వల్లి ప్రసాద్ బాబు వారి నెంబర్ తీసుకొని వారికి ఫోన్పే ద్వారా చేస్తే మంచిదని నేను కోరుతున్నాను. లేదు నాకు పంపిస్తే నేను మరి అది వారికి పంపిస్తాను. ఇది సంగ్రహంగా చెప్పే మాట. నేను కవిని కాదు, పండితుని కానీ, పాడుని కానీ. ఒకటి గమ్మత్తు, ఒకటి మాత్రం గర్వంగా చెప్పుకోగలను. సర్కస్లో పెద్దగా ఉంటే ఆ స్టూలు గీలు వేసి దాని మీద ఏనుగు, దాని మీద పులి, దాని మీద అన్ని కూర్చోబెడతారే, అది రింగు బాస్త అంటారు. ఆ రింగు బాస్త నేను ఇంతమంది 18 పెద్దలు తీసుకొచ్చి కూర్చోబెట్టమంటే మామూలు మాట కాదు, సంవత్సరం బట్టి సాగుతున్నది ఇది.
దీంట్లో ఎంతమంది వచ్చారు ప్రవచనం చెప్పేవాడు, నేను చెబుతాను చాలా మంది వస్తున్నారు. అయితే మరి ముదిగొండ వారికి కూడా వారిని కూడా అభ్యర్థిస్తున్నారు. ఎప్పుడన్నా వచ్చి ఒక శనివారం సాయంకాలం 6 నుంచి 8 మధ్యలో ఒకసారి వచ్చి రమ్మని చెప్పి కోరుతున్నాను. రికమెండేషన్ చేయమని చెప్పి ఆ హెచ్వెల్ ప్రసాద్ బాబు గారు చెబుతున్నారు. వారు చెబుతే కానీ శంఖంలో పోసైనా తీర్థం కాదు. అది నమస్కారం, ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సింది. ఇప్పుడు సన్మాన గ్రహీత గట్టిగా మాట్లాడాలి, దగ్గర దూరం పెట్టుకుంటున్నారు. వాడు తప్పుడు అడుగులు వేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే పెద్దలందరూ సంతోషిస్తుంటారట. అట్లా నాకేదో విడివిడి జ్ఞానంతో కొన్ని పనులు చేసినందుకు అభిమానించి ఆదరంతో నన్ను సన్మానించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజెప్తూ సెలవు. స్వస్తి. అయిపోయింది. ధన్యవాదాలు చేస్తూ ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీ అందరం కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మనం నిర్వర్తించడం మనకి ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అందరూ కూడా మన తెలిసిన మిత్రులు అంతా మేధావులే కార్యక్రమానికి వచ్చారు. కవులు, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం ఇది మన యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా గురువు గారికి చిరుకారికగా ఈరోజు కార్యక్రమాన్ని